ఒక నాయకుడిగా ఉండాల్సిన అతి ముఖ్యమైన విలువలు లక్షణాలు ఏంటని మీరు నమ్ముతారు? అయితే అవుతుంది, కాకపోతే కాదు. కపటత్వం అనేది అసలు నా దగ్గర చేరడానికి లేదు. అది మీ ప్రియ మిత్రుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు, నేను ఈ పార్టీలోకి రావటం, ఆయన గతంలో పోటీ చేసిన చోట నుంచే నేను ఇప్పుడు మళ్ళీ రెండో పర్యాయం గెలవటం, కొద్దిగా పరిస్థితులు ఇది ఉన్నాయి. వైసీపీకి టీడీపీకి తేడా ఏవైనా గమనించారా? ఉందా అసలు తేడా? సాక్షి పేపర్లో వచ్చే కథనాలు చదివితే జిగుప్సాకరంగా, అసలు అసహ్యకరమైన రీతిలో అన్ని విలువలు దిగజారిపోయి అసలు మనం చెప్పనాలో కానీ స్థాయికి వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమస్యలు ఉన్నాయి అనేది పెద్ద ప్రచారం ఉంది. మాట్లాడేవాళ్ళు అది అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేనైతే ఆ విషయం మీద ఏం కామెంట్ చేయలేదు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, ఎమ్మెల్యే. కానీ మీకు ఒక ప్రత్యేకత, గత ప్రభుత్వ హయాంలో అధినాయకుడిని కొట్టుకోవాలంటే మనకు అవకాశం లేదు. వన్ వే ట్రాక్. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కబుర్ చేస్తే మనం వెళ్ళటమే చెప్తే మనకు కావాలంటే రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మనకి ఇక్కడ అధిష్టానంతో యాక్సెస్ చాలా ఈజీ. జోగి రమేష్ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. గుణం లేనోడు పొలం గురించి మాట్లాడతాడండి. జోగి రమేష్ కూడా అదే. ఎందుకంటే మైలవరంలో నేను పోటీ చేసి నేను గెలిచాక జోగి నన్ను వచ్చి సంక్రాంతికొని తిప్పి ఏం గెలిపించలేదుగా. తగాదలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాల్సిన అక్కడ కూర్చోబెట్టకుండా మా తాత అంటే గిట్లనే అవుతుంది గొడవలు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అది స్టార్ట్ అయితే మీ నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతుంది. అది ఎక్కడి వరకు వచ్చింది? మైలవరం మాజీ ఎమ్మెల్యే జేఎస్ రమేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మీ మీద తీవ్ర వ్యాఖ్యలు, లిక్కర్ వ్యవహారంలో మీరు జోగి కలిసే నడిచారు అనేలాంటి. ఎందుకంటే వెనకటికి ఎప్పుడో పెద్ద ఆయన చెప్పాడు, వెధవలు రాజ్యమేలను రాజ్యం ఉండమోయినని. ఇక ఇట్లాంటి వెధవలు అందరూ వచ్చారు కదా, వీళ్ళ ముందు దెయ్యాల ముందు బిడ్డలు బతుకుతారండి. వాళ్ళ నోటి ముందు మా నోళ్ళు ఆగుతాయా? వాడు మాట్లాడినట్టు అడ్డదిడ్డంగా నేను మాట్లాడతానా? వాడు చేసిన అడ్డదిడ్డమైన పనులు నేను చేయగలుగుతానా? చేసి మళ్ళీ ఎదురుదాడి చేయగలుగుతానా? జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి కుల పాలిటిక్స్ అతనికి తెలిసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. జోగి గెలిపిస్తాడు, తిడుతున్నాడు కాబట్టి, జోగి తిట్టాడు కాబట్టి మంత్రి ఇచ్చాడంటారు. ఈ పిచ్చోళ్ళు అర్థం చేసుకోవట్లా. సర్వభ్రష్టత్వం పట్టించడం ఆయన లక్ష్యం. అప్పుడు వాళ్ళు చచ్చిన ఆయన దగ్గర పడి ఉంటారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినప్పుడు మీతో పాటు మీ వ్యక్తిగత అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కూడా, ఆ కేడర్ కూడా మీతో పాటు పోటెత్తింది. వాళ్ళేమో ఎమ్మెల్యే గారు అంతా మేము ఆయన్ని నమ్మి ఆయన వెనక వచ్చిన ఆ పార్టీని వదిలేసి మమ్మల్ని ఆయన ఫస్ట్ వాళ్ళనే అడిగి వాళ్ళనే మాట్లాడి వాళ్ళు సరే అంటేనే చేస్తున్నారు, మాకు చేయట్లేదని వీళ్ళలో కొంతమంది గొడవకు దిగుతా ఉన్నారు. ఈ వీటీపీఎస్ బూడిద రచ్చ ఇంకా కొనసాగుతుంది. అది రోడ్డు టెండర్ కాంట్రాక్టర్ సీన్లో స్పాట్లో కూర్చోన్నాడు. గడిచిన 3 మాసాలు 4 మాసాలు కానీ పని చేయాలి. సంపాదించుకున్న తర్వాత ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఇక్కడ పరిగెరుకోవాలనే ఆలోచన నాకు లేదు. డెమోక్రసీలో ఉన్న బ్యూటీ, డెమోక్రసీలో ఉన్న బ్యాడ్ రెండు ఇయే. జోగి రమేష్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రెచ్చగొట్టి గెలిచి రెండో పక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి. అయితే మీ నియోజకవర్గంలో మీ బామ్మర్ది పేరు మారు మోగుతుంది. మీ బామ్మర్ది మీకు వెలకట్లేని సంపద అనే ఒక ప్రచారం ఉంది, దాని మీద మీ కామెంట్? అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పిలిచి చెప్పాడు 3 సార్లు, నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టావు, లోకేష్ని తిట్టావు, పవన్ కళ్యాణ్ తిట్టావు, నేను నిన్ను ఎందుకు ఓన్ చేసుకోవాలి అట్ట చెప్పిన వ్యక్తి ఆయన. గత వైసీపీ పాలనలో అవినీతి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అవినీతికి పెద్ద తేడా ఏమీ లేదు అనే విమర్శలో ఎంతో కొంత నిజం ఉందంట. ఈ రాజకీయ నాయకులు ఎవడేది వాడుకోవాలో తెలుసుకుంటే వాడు మాట. ఐ వాజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని పలుమార్లు మీరు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తొలి సమావేశంలో ద్వితీయ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చెప్పింది ఒకటి, మీరు చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా నా గుమ్మం దొక్కే పని లేదు, నా దగ్గర వచ్చే పని లేదు, మీరు కట్టించడు పోవట్లేదు, నేను ఇంత కూడా ఉపేక్షించని చెప్పి ఖరాఖండిగా చెప్పారండి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ అవుతుంది. దానికి ప్రధాన కారణం రాష్ట్రంలో, దేశంలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా
మారుతున్నాయి. అయితే ఈ అరెస్ట్ అయిన తర్వాత కులం కార్డు, కులం పాలిటిక్స్ వైసీపీ చాలా పెద్ద ఎత్తున ముమ్మర ప్రచారం చేయటం, గడిచిన కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ వైసీపీ దాడిని తీవ్రంగా దాడి చేస్తుంటే ఎందుకు మీరు ఆ స్థాయిలో స్పందించలేదు, అక్కడ కులమే ఉంది, నేరానికి కులానికి సంబంధం ఏంటి, ఇది కొన్ని వేల కుటుంబాలు సంసారాలు చల్లారిపోయిన పరిస్థితి, ఇది దారుణమైన తప్పు చేసి ప్రజల ఆరోగ్యాలు ధనమాన ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి ఈ కల్తీ మద్యం దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి నిందితుల్ని కఠినంగా శిక్షించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి తరుణంలో కుల రాజకీయాలు చేయటం ఏంటి అనే దానికి సంబంధించి ఇటు పౌర సమాజం కానీ అటు అధికార పార్టీ నుంచి కానీ తీవ్రమైన దాడి ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో అదే మైలవరం నియోజకవర్గంలో గతంలో ప్రస్తుత లిక్కర్ కేసు నిందితులు జోగి రమేష్ నాడు మంత్రిగా వైసీపీలో కొనసాగారు. అదే సమయంలో అక్కడ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించారు. ఆనాటి సంగతులు ప్రస్తుత పరిస్థితికి ఉన్న వ్యత్యాసం ఏంటి, జోగి రమేష్ ఈ మద్యం దందా వ్యవహారంలో ఏ స్థాయిలో మునిగి తేలారు అనే దానికి సంబంధించి ఓవరాల్గా ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు, మొత్తం తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన అంశం మైలవరం రాజకీయంతో ముడిపడి ఉంది. దానికి సంబంధించి విజిల్ ప్రేక్షకుల ద్వారా వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం శాసనసభ్యులు సమగ్రంగా విశ్లేషించడానికి విజిల్ స్టూడియోలోకి వచ్చున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీ రాజకీయ నేపథ్యం, మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న కారణాలని వివరిస్తారు? వాస్తవంగా 1998లోనే రాజకీయ అరంగేట్రం చేయడం జరిగిందండి. దానికి కారణం ఏంటంటే మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావటం. మా నాన్నగారు 1968లోనే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, 1970లో మా గ్రామ సర్పంచి, 1972లో తొలిసారిగా శాసనసభ్యుడయ్యారు 25 సంవత్సరాల అతి పిన్న వయసులో. ఆ తర్వాత 81 సమితి ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. తర్వాత 83 ఎమ్మెల్యే, 85 మళ్ళీ ఎమ్మెల్యే, ఆ క్రమంలో మంత్రి, ఇట్లా అంతా రాజకీయం నడుస్తూ వచ్చినప్పుడు నేను పుట్టేటప్పటికే మా కుటుంబం రాజకీయాల్లో ఉంటాం. ఆ ప్రభావం కొంతమేర నా మీద ఉండి నేను 1999లో నందిగామ నియోజకవర్గం నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఆ ఎన్నికలకి జస్ట్ బిఫోర్ అప్పటి ఎవరైతే నేను దేవినేని మన రమణ గారు పోటీ పడతా ఉన్నాము, ఆయన ఎన్నికలకు ఒక 3 మాసాల ముందు చనిపోవటం, ఆ తర్వాత ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు గారు అభ్యర్థిగా రావటం, ఆ సానుభూతిలోనే ఓడిపోవటం, ఇక ఆ తర్వాత నేను ఒక 2 దశాబ్దాలు రాజకీయాలకు దూరం అయ్యాను. కాకపోతే నందిగామ నుంచి కొంత ఇన్ఛార్జిగా నడుస్తూ ఉంది. ఈ లోపల ఎస్సీ రిజర్వేషన్ అవటం, నేను క్రియాశీలకంగా లేను కానీ కొంతవరకు నందిగామలో పనిచేస్తూ వచ్చాను. ఇక రిజర్వేషన్ అయిన తర్వాత 2018లో మళ్ళీ మైలవరం నుంచి నేను రాజకీయంగా మళ్ళీ క్రియాశీలకం అవటం, 2019 ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం ఇవన్నీ జరిగాయి అన్నమాట. కుటుంబ నేపథ్యాన్ని బట్టి అట్లాగే మా కుటుంబం నుంచి ప్రజలకు సేవ చేసే అవకాశం నాన్నగారికి ఏ రకంగా ఇచ్చారో నాకు కూడా ఆ రకంగా అవకాశం వస్తే ప్రజలకు మంచి చేద్దాం, మేలు చేద్దాం, మన ప్రాంతానికి మేలు చేద్దాం అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. మీ రాజకీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అత్యంత ప్రభావవంతంగా జరిగిన ఒక సంఘటన ఏదైనా ఉందా? రాజకీయ జీవితంలో అత్యంత ప్రభావితం, వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మీరు ఇన్స్పైర్ అయిన సంఘటన మీ లైఫ్లో? చాలా ఉన్నాయండి, ఒకటని మనం చెప్పలేము. 1991లో యాదృచ్ఛికంగా నేను వ్యాపార జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఏదో మా నాన్నగారు యాదృచ్ఛికంగా ఒక స్వామీజీ ఆశ్రమానికి అమెరికా వెళ్ళటం, అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ భూమి హైదరాబాద్లో ఉంటే అది అమ్మమంటాం, అమ్మే క్రమంలో కొంతమంది తో కలిసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం అవడం జరిగింది 1991లో. అది నా జీవితంలో చాలా ప్రభావవంతమైన, నా జీవితానికి మలుపు తిప్పిన సంఘటన అని అదైతే ఖచ్చితంగా అనుకోవాలి.
అది ఉండబట్టే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఇంకోటి వచ్చిన పునాది 1991 జరిగిన ఆ ప్రభావవంతమైన కార్యక్రమమే అనుకోవాలండి. కష్టకాలంలో మీరు దేని నుంచి స్ఫూర్తి పొందుతారు? మీకు ప్రేరణ కలిగించే అంశాలేంటి? ఎప్పుడైనా కూడా నేనైతే ధర్మాన్ని అనుసరించే ఉంటానండి. ధర్మో రక్షతి రక్షిత అని నేను నమ్మిన వాడిని. మా కుటుంబం మొదటి నుంచి అదే పందాలో నడుస్తున్నది. నేను ఎంత కష్టం వచ్చినా కూడా పెద్దగా చెల్లించనండి. సడన్గా ఆకస్మికంగా ఎన్ని గొడవలు వచ్చినా లేకపోతే ఏది జరిగినా కూడా ఆ ధర్మాన్ని అనుసరించి జరుగుతుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక ప్రధానమైన మాట నా మనసులో ఇప్పటికీ ఉంటుందన్నమాట. ధర్మరాజు ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు, స్వామి, సర్వకాల సర్వావస్థల యందు మానవ జాతికి మంచి స్వాంతన కలిగించే మాట ఏదైనా ఒక చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు గుర్తు చేయడానికి ఒక మంచి పదం చెప్పండి అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, ఈ సమయం గడిచిపోతుంది. మంచైనా చెడైనా, చెడు దుఃఖంలో ఉండి నాకు ఈ బాధలు వచ్చినాయి, ఇంత కష్టంలో ఉన్నా అనుకున్నా, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, ఈ సమయం గడిచిపోతుంది, వెళ్ళిపోతాయి, నువ్వు దీని గురించి బాధపడకు, ఇది అయిపోయి మళ్ళీ మంచి రోజు. బాగా ఏది విర్రవిగేవాడు ఉంటాడు, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, ఇది నీకు ఉండేది కాదురా, ఇది శాశ్వతం కాదు, ఇది పోతుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు మానవాళికి, ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. నేను ఎంతోమందికి చెప్తా ఉంటా, నాకు చాలా నచ్చిన మాట అది గుర్తుపెట్టుకుంటాను నేను. ఒక నాయకుడిగా ఉండాల్సిన అతి ముఖ్యమైన విలువలు, లక్షణాలు ఏంటని మీరు నమ్ముతారు? ఎప్పుడు కూడా మనం ఎవరికంటే ఎక్కువ కాదు, మనకిచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చిన అవకాశం, దాన్ని గౌరవంగా చూసుకుంటే సమాజంలో గౌరవంగా ఉంటుంది. మిడిసి పెడితే ఏదో మనం డబ్బు ఉందనో అధికారం ఉందనో అహంకారానికి వెళ్తే అది ఇప్పటికీ శాశ్వతం కాదు. ప్రజలే మనకు శాశ్వతం, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో ఉన్నంతసేపు. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, లేదా లాజికల్గా మీ నిర్ణయాలు ఉంటాయా? 100%. అంటే మానవ మాతృలం కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం టెంప్ట్ అవుతుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ వీలున్నంత మటుకు భావోద్వేగాలతో నేను నిర్ణయాలు తీసుకోను. ఖచ్చితంగా ఆలోచించి ఆ సమయానుకూలంగా, సందర్భానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటానండి. మీ నాయకత్వ శైలిని 3 ముక్కల్లో ఎలా వివరిస్తారు? నేను ముక్కుసూటిగా ఉండే వ్యక్తినండి. ఏదైనా అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు. ఫలానా రోజు ఫలానా పని చేద్దామంటే చేద్దాం, ఇక అట్లా నేను స్పష్టంగా చెప్తాను. ఏది నా చుట్టూ 10 సార్లు తిప్పుకోవటం, కానిది కూడా అవుతుందని చెప్పటం, అయ్యేదాన్ని చెయ్యకపోవటం, ఇవన్నీ నాలో ఉండవు. నేను యథార్థవాదిని. అయితే అవుతుంది, కాకపోతే కాదు. కపటత్వం అనేది అసలు నా దగ్గర చేరడానికి లేదు, నా దగ్గర రావడానికి లేదు. అది నన్ను తెలిసిన నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, నాతో పని చేస్తున్నటువంటి నా రాజకీయ మిత్రులు కావచ్చు, అందరికీ తెలిసిన విషయం అండి. మీ జీవితంలో ఒక పెద్ద విఫలంగా భావించిన సంఘటన ఏదైనా ఉందా? ఉంటే దాని నుంచి ఏమైనా స్ఫూర్తి పొందారా? 1999లో నేను రాజకీయాల్లో పోటీ చేయటం అనేది అతిపెద్ద వైఫల్యం అండి అది. ఎందుకంటే ఓ పక్క సానుభూతి కనిపిస్తూ ఉంది, మా కుటుంబం మొత్తం ఏకతాటి మీదకి వచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి గట్టిగా నిలబడ్డారు. కానీ కేవలం లగడపాటి రాజగోపాల్ గారి యొక్క కోరిక మీద నేను ఆ ఎన్నికల్లో పోటీ చేయటం, ఆ ఎన్నికల్లో చేసినందువల్ల నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి 2 దశాబ్దాల కాలం పైన పట్టిందనమాట. రాజకీయ పరంగా నా జీవితంలో నేను తీసుకున్న అతిపెద్ద వైఫల్యం అండి అది. మీ రోజువారీ రొటీన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మీ సమయపాలన ఎలా మీరు నిర్వర్తిస్తారు? నేను యూజువల్లీ నేను కొంచెం ఎర్లీ బర్డ్నేనండి. మ్యాక్సిమం 6 లోపే, ఎప్పుడైనా 6-6:30 లోపే లెగుస్తాను. కాకపోతే అసలు నా దైనందిన జీవితం అంతా గతంలో రాజకీయాల్లోకి రానప్పుడు మా ఇంటి పక్కనే కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఒక 2.5 దశాబ్దాలు నెలకి ఒకరోజు కూడా వాకింగ్ మానకుండా ఉదయం 5:30-6 గంటలకి వాకింగ్కి వెళ్ళటం అనేది అసలు నా దినచర్య, నా జీవిత కొన్ని దశాబ్దాల పాటు అది జరిగింది. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ టైం టేబుల్ సెట్ అవ్వట్లేదండి. ఎందుకంటే గ్రామాల్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఒకరోజు 11 అవుద్ది, ఒకరోజు 12 అవుద్ది. దానివల్ల ఉదయం కొంచెం బయలుదేరటం ఆలస్యం తప్పితే సహజంగానే ఉదయం లెగుస్తాను. కిందకు వచ్చేటప్పుడు కొంతమంది విజిటర్స్ ఉంటారు, వాళ్ళని చూసుకోవటం, తర్వాత
నియోజకవర్గంలోకి వెళ్ళటం, రకరకాల కార్యక్రమాలు, ఈ రకంగా నా దైనందిన చర్య నడుస్తూ ఉంటుందండి. నేను ఎక్కడున్నా బయట హోటల్కి వెళ్ళటం అదంతా నాకు ఇష్టం లేని వ్యవహారం అండి. దాదాపుగా 365 రోజులు నేను ఉదయం 9కి లేదా 9:30కి ఏ టైంకి ఆ ఇంట్లోంచి బయలుదేరితే ఆ టైంకి నాకు ఇంట్లో క్యారేజ్ పెడతారు. ఒక్క రైస్ మటుకు ఎక్కడుంటే అక్కడ ఏర్పాటు చేస్తారు మా వాళ్ళు తప్పితే, మిగతా నేను హోమ్ ఫుడ్డే తింటాను. బయట భోజనాలకి వాటికి పెద్ద ఇష్టపడిన ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఇప్పుడు కాదండి, దాదాపు 2-2.5 దశాబ్దాలు బట్టి కూడా రాత్రిపూట హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇంట్లో భోజనం చేసి వెళ్ళటమే నాకు అలవాటు. మా ఇంట్లో భోజనం అంటే 7 గంటలకు క్లోజ్, 7 తర్వాత ఉండేది కాదు అసలు భోజనం. అందరం ఈవెన్ ఇంట్లో పని వాళ్ళు కూడా, వంట అమ్మాయి కూడా 7 గంటలకల్లా భోజనం చేయటం అనేటట్టుగా మా అలవాట్లు ఉండేవి. బట్ ఇప్పుడు కాలం కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా నాకు అది ఇబ్బంది అవుతూ ఉంది. ఆ సిస్టమేటిక్ లైఫ్కి ఇక్కడ టైమింగ్స్కి కొంత డెఫినెట్గా వ్యత్యాసం ఉంది. ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారా? అంటే ఇక ఖచ్చితంగా నాకు ఆధ్యాత్మికతే నన్ను ఈ మాత్రం సమాజంలో నడిపిస్తూ ఉందండి. డెఫినెట్గా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆధ్యాత్మికతే మనకు ప్రధానమైంది. మన మనసుకి మనం సజెషన్స్ ఇచ్చుకుంటా ముందుకు సాగటమేనండి ఎప్పటికప్పుడు. వైసీపీకి టీడీపీకి తేడా ఏవైనా గమనించారా? ఉందా అసలు తేడా? అసలు లేకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నది తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డిని అతి సమీపం ఉంది, డైరెక్ట్గా 1 to 1 చాలాసార్లు మీరు దగ్గర నుంచి చూశారు. ప్రజల్లో కానీ, రాజకీయ పార్టీలు విమర్శ చేసే పరిస్థితులు కానీ, సోషల్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమస్యలు ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రచారం ఉంది. మీరు దగ్గర నుంచి చూసిన పరిస్థితుల్లో ఆయనకి ఏమైనా మానసిక సమస్యలు ఉందని మీరు గమనించారా? అంటే అది నేను చెప్పలేనండి. నేను ఆయన నాయకత్వం కింద కొంతకాలం పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చి ఆయన దగ్గర మానసిక సమస్యలు ఉన్నాయి అని కనుక నేను చెప్తే అది అనవసరంగా నా వ్యక్తిత్వాన్ని నేను కించపరుచుకున్నట్టు అవుతుంది. మాట్లాడేవాళ్ళు అది అన్నీ మాట్లాడుతూ ఉన్నారు, బట్ నేనైతే ఆ విషయం మీద ఏం కామెంట్ చేయనండి. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, అట్లా చాలామంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు ఎమ్మెల్యేలు. కానీ మీకు ఒక ప్రత్యేకత, ఎక్కడైతే మీరు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారో మళ్ళీ అదే ప్రాంతంలో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. ఏంటి మీ ప్రత్యేకత? నా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి సహకారం. లోకేష్ బాబు గారు అనుకోబట్టి నాకు అది సాధ్యపడింది. డెఫినెట్గా ఖచ్చితంగా ఆ టైంలో ఏంటంటే అందరికీ పక్క నియోజకవర్గాలకు అటు ఇటు మార్పులు చేసి ఇచ్చారు, కానీ సొంత నియోజకవర్గాల్లో ఆ చివరి 3 మాసాల్లో 4 మాసాల్లో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. నా ఒక్కడికి నా నియోజకవర్గం ఇవ్వటం అనేది అది నా అదృష్టం. నేను కూడా అప్పుడు ఏంటి మీ ప్రాధాన్యత అంటే, నేను పోటీ అంటూ చేస్తే నేనున్న నా నియోజకవర్గం అయితేనే చేస్తానని చెప్పటం, దాని మేరకు ఆ నిర్ణయం ఆ రోజు అట్లా జరిగిపోయిందనమాట. ఖచ్చితంగా అదృష్టం అంటే. అతి తక్కువ టైంలో మీరు మీ పార్టీ యువనేత లోకేష్కి అత్యంత సన్నిహితంగా దగ్గర అవ్వటం, ఆల్మోస్ట్ మీరు లోకేష్ టీంకి క్లోజ్గా ఉన్న, ఆయనకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు. అంత తక్కువ టైంలో అక్కడ మనసు గెలుచుకోవటం, ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకోవటం, ఏం మంత్రం వేశారు మీరు? అంటే టీం లోకేష్లో నేను లేనండి, బట్ లోకేష్ బాబు గారికి అయితే దగ్గరగా ఉన్నాను. నేను కొద్దిగా ఒక సందర్భంలో చెప్పాలంటే ఇంట్రావర్ట్ అనుకోవాలి. 1-2 సార్లు వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆ సందర్భం అవసరాన్ని బట్టే వెళ్తాను. లోకేష్ బాబు గారి దగ్గరికి ఇప్పుడు రకరకాల పనుల మీద వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు లోకేష్ బాబు గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, నా సమస్యలు వెంటనే తీసుకుంటున్నారు, పరిష్కరిస్తున్నారు. అంటే గతానికి ఇప్పటికి ఉన్న స్పష్టమైన మార్పు ఏంటంటే అండి, గత ప్రభుత్వ హయాంలో అధినాయకుడిని పట్టుకోవాలంటే మనకు అవకాశం లేదు, 1 వే ట్రాఫిక్. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కబురు చేస్తే మనం వెళ్ళటమే తప్పితే మనకు కావాలంటే రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకేష్ బాబు గారికి బాబు నమస్తే అని కనుక మనం ఒక మెసేజ్ పెట్టి మీతో కలవాలో మీతో మాట్లాడాలంటే వెంటనే అటు నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ మొదలయ్యి ఇప్పుడు కనుక మనం పెడితే 15 గంట 20 నిమిషాలు అరగంట అంటే ఆయన మీటింగ్లో అందరూ మనకు రిప్లై వస్తుంది. ఇట్లా మనకి ఇక్కడ అధిష్టానంతో యాక్సెస్ చాలా ఈజీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 సార్లు మీటింగ్లో చెప్పాడు, నాకు ఫోన్ లేదు, నాకు నెంబర్ లేదు. ఇకంటే ఆయనకైనా షట్టర్ దింపేసుకున్నారు. కానీ ఇప్పుడు మాకు ఇక్కడ లోకేష్ బాబు గారే కాదు, 24-29 టీడీఎల్పీ ఎమ్మెల్యేస్ గ్రూప్ అనే గ్రూప్ ఉందండి. దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం, 133 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆ గ్రూప్లో పార్టీ వైపు నుంచి కోఆర్డినేటర్స్ కొంతమంది ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, స్వయంగా వారి నెంబర్ కూడా ఉంది.
మధ్య మధ్యలో వారు కూడా మెసేజ్లు పెడుతుంటారు, ఇది చేయండి అది చేయండి అని చెప్పి. అంటే మనకేంటి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మన నాయకుడి దృష్టిలో పెట్టేయచ్చు ఏమంటే మనం వెళ్ళి కలిసి చెప్పేది వేరు. ముఖ్యమంత్రి గారు యువ నాయకులు ఇద్దరు మనకి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నారు, డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్టు, డైరెక్ట్ 100%. ఇప్పుడు నేను 100 అంశాల మీద లోకేష్ బాబు గారికి మెసేజ్ పెడితే పలానా టైంకి రండి అన్న, పలానాతో కోఆర్డినేట్ చేసుకోండి, లేకపోతే ఓకే అంటాం. అక్కడ ఒక సిస్టమ్ ఉందండి. వెంటనే వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మనకి టచ్లోకి వచ్చి పలానా 16th లేదా పలానా 17th పలానా 15th మీకు ఓకేనా, ఆ రోజు ఫిక్స్ చేస్తామని చెప్పి వాళ్ళే మనకి యాక్సెస్లోకి వచ్చేస్తారు. మనం అపాయింట్మెంట్ అడిగాము లోకేష్ బాబు గారిని ఫోన్లో అంటే వారి నుంచి వారు పిఏకి వెళ్ళిపోద్ది అంటే వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేసి టైం ఫిక్స్ చేస్తారండి. మైలవరం నియోజకవర్గం ఇప్పటికీ దాదాపు 3 మంత్రులు ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఒక్క మంత్రివర్గంలో స్థానం లేకుండా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మీరు ఒక ఖాళీ ఉంది. మైలవరం నియోజకవర్గంకి సంబంధించిన శాసనసభ్యులు దాన్ని భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో ఉందనుకోవచ్చా? లేదండి, ఎందుకంటే నాకంటే సీనియర్లు, నాకంటే మహానుభావులు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అల్టిమేట్గా క్యాబినెట్లోకి రావాలంటే అన్నిటితో పాటు సామాజిక వర్గాల సమతూకం, ప్రాంతాల సమతూకం ఎన్ని ఉన్నాయి కదా. ఈ పరిస్థితుల్లో నేనున్న సామాజిక వర్గం నుంచి ఆశించటం, అసలు కొత్తగా వచ్చిన మేము ఇంకా చాలా నిరూపించుకోవాల్సింది ఉంది. కాబట్టి నేనేమీ ఆశించట్లేదు, నాకు ఈ గౌరవం చాలండి. గతంలో మీరు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసే అవి వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లాలో మీకు వ్యాపారాల లేదా అక్కడ ఏమైనా సన్నిహిత బంధుమిత్రులు అట్లా గుంటూరుతో మీకు బాగా ఏదైనా సంబంధం ఉందా, అవినాభావ సంబంధం? 2014లో పార్లమెంట్ కాదండి, అసెంబ్లీకి. అప్పుడు గుంటూరు 2 నుంచి ఒక రకంగా ఒక దశలో ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ అయిన దశ నుంచి మళ్ళీ రకరకాల కారణాలు తగ్గిపోయింది. గుంటూరుతో నాకున్న సంబంధం ఏంటంటే మా బంధువులు ఉన్నారు. మా చిన్నతనం నుంచి నేను గుంటూరులో చదువుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఆల్ 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి నేను గుంటూరులో చదువుకున్నాను అప్ టు 10th క్లాస్ అనమాట. అక్కడ మా ఫ్యామిలీ కూడా తర్వాత మా నాన్నగారు 1983 నుంచి అక్కడే కుటుంబం పెట్టారు. మేమందరం అక్కడే చదువుకున్నాం, మా అక్కలు మేమందరం. అట్లాగే మా అత్తగారు వాళ్ళది కూడా గుంటూరే. కాబట్టి నాకు అక్కడ చాలా బంధుత్వాలు ఉన్నాయి. సేమ్ టైము నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉందండి, స్పిన్నింగ్ మిల్లు. అది కూడా గుంటూరులోనే, గుంటూరు జిల్లా మన చిలకలూరుపేట దగ్గరలో ఉందన్నమాట. అట్లా అన్ని రకాలుగా నాకు గుంటూరుతో నా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరితో లోతైన సంబంధాలు ఉన్నాయి. ఆ స్పిన్నింగ్ మిల్లుకి సంబంధించిన బకాయిలు ఆ వైసీపీ గవర్నమెంట్లో మీకు న్యాయంగా రావాల్సిన బిల్లులు రాకపోవటం, అట్లాగే మీరు ఆ రోజున మీ సహచర ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన జోగి రమేష్కి సంబంధించిన ఆయన బాబాయికి సంబంధించిన బిల్లులు రావటం, మీ ఆగిపోవటం నిజమేనా? ఆ ప్రభుత్వ హయాంలో కావండి, అంతకు ముందు నుంచి కూడా రావాల్సి ఉన్నాయి. నేను ఎలక్షన్లు అయిన తర్వాత ఒక 3 మాసాల తర్వాత, ఇది 2019 ఎన్నికలు అయిన తర్వాత ఇట్లా ఆగిపోయి ఉన్నాయి. మా ఇండస్ట్రీ బాగాలేదు, రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారండి. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, త్వరలో చూసి చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారండి నాకు. సరే నేను వదిలేసాను. ఒక 5-6 మాసాలు గడిచిన తర్వాత మళ్ళీ అడిగాను. అడిగితే లేదు ప్రసాద్, త్వరలో చేద్దాం, ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుకుంటున్నాం కదా, ఒక్కో పథకం అవుతుంది, చేద్దాం అని చెప్పారు. ఈ రకంగా అడగటం జరగటం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వటం కొంతమందికి. బట్ నాదైతే నేను కరెక్ట్గా ఎన్నికలైన తర్వాత 3 months తర్వాత అడిగాను అనమాట. అట్లా జరిగిపోతూ ఉందండి. అది ఎన్ని రోజులు కావలేదు. ఈ లోపల ఈ జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వర గారికి కూడా స్వర్ణలత టెక్స్టైల్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉంది. వారికి దాదాపుగా 12 కోట్లు 13 కోట్లు ఇన్సెంటివ్స్ రావాల్సి ఉంది. అది ఇచ్చారు. అప్పటికే నేను చాలా అంతకుముందు 3 నెలలకు 4 నెలలకు అడిగేవాడిని, తర్వాత నెల అడగటం మొదలెట్టాను. అదేంటి సార్ వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, ఎవరో పులివెందుల్లో కొంతమందికి ఇచ్చారు, ఇంకో చోట వాళ్ళకి ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి నేను కొంచెం వాయిస్ పెంచి అడుగుతున్నాను. కానీ నేను అడుగుతున్నానని తెలిసే వాళ్ళు కూడా అడగటం మొదలెట్టారు. కానీ చివరిలో 2023లోనే ఎప్పుడో జోగి వెంకటేశ్వరకి ఇచ్చారు. అక్కడ తిరుగుతా వెంకటేశ్వరని అక్కడ కలిశారు. ఏంటి వెంకటేశ్వర అంటే, మా వాడిని తగిలిచ్చాను, మావాడు ఏదో చెప్పి తీసుకొస్తున్నాడు అని చెప్పారు. అయిపోయిన తర్వాత నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను, అదేంటి సార్ నేను ఇప్పుడు ఎలక్షన్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాలు దాటింది, నాకు ₹1 ఇవ్వకుండా
నేను తీసుకొచ్చి నాతో పాటు కలిసిన వాళ్ళని తర్వాత సరే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తూ వచ్చారు. మొదట్లో అయితే మేము ఇద్దరం కలిసి ప్రయత్నం చేసాం. అంటే తన కూతురు పెళ్ళి ఉందంట, అందుకని రిలీజ్ చేయాల్సి వచ్చింది కూతురు పెళ్లి కోసం అని చెప్పారు. కూతురు పెళ్ళి అయితే ఇతనికేం సంబంధం అండి, అది వాళ్ళ బాబాయ్, ఇది తనకేం సంబంధం లేదు అంటే, లేదు దాంట్లో తను కూడా ఏ పార్ట్నర్షిప్ లేదు సార్, అది అబద్ధం, అతనికి వాళ్ళ బాబాయ్ది అది, అంతవరకే అది చేసినందుకు వాళ్ళ బాబాయ్ అన్న మరి హెల్ప్ చేస్తారని మనకు అదంతా తెలియదు తప్పితే అని చెప్పి అన్నాను. లేదు అతను మాకైతే వచ్చి నాదే అది, నాకే డబ్బులు కావాలి, నా కూతురు పెళ్ళి అని ఇచ్చామని చెప్పారు. సరే అతనికి ఇచ్చినందుకు నాకేం బాధ లేదు, అదంతా నాకు అనవసరం, నేను ఇప్పుడు 4 సంవత్సరాల పైనుంచి అడుగుతున్నా, నాకు ఇవ్వండి అని చెప్పి నేను గట్టిగా అడిగానండి. అడిగితే లేదు ఇస్తామన్నారు. నేను తర్వాత ఇంకా కొందరు పెద్దలు, పార్టీ పెద్దలతో కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాను. ఇక అది జరుగుతూనే ఉంది. ఈ లోపల నేను అక్కడ ఉన్న వాతావరణంలో ఇమ్మడలేక ఇక రాజకీయాలకు దూరం అవ్వాలనే ఒక నిర్ణయం తీసుకొని నేనంతా నా పందా వేరుగా వెళ్ళిపోవటం మొదలైపోయింది. అప్పటికే చాలా కాలం నుంచి. సరే ఆ దిశలో 2024 జనవరిలో నేను ఇక వెళ్ళిపోతాను పార్టీ నుంచి, డబ్బులు ఇస్తే ఆగుతాడేమో అనే ఉద్దేశంతో నాకు వెంటనే డబ్బులు కొంత ఇవ్వడం జరిగిందండి మా ఇండస్ట్రీకి. ఇది రావాల్సి అప్పటికి 5-6 సంవత్సరాల పైన అయింది. అవి రావాల్సి కూడా ఆ నిమిషంలో రావాల్సినవి కాదు, చాలామందికి ఇచ్చారు, ఇచ్చినట్టుగా నాకు ఇచ్చారు అంతే తప్పితే ఆ జోగి రమేష్ చెప్పినట్టు నేను పోయి కాళ్ళలో ఏళ్ళలో పట్టుకోలేదు. ఇంతవరకు నా ఆత్మగౌరవాన్ని ఎప్పుడు దెబ్బతీసుకోవాలా, భవిష్యత్తులో కూడా తీసుకోను. ఇప్పుడు ఇంకా స్టిల్ నాకు రావాల్సి ఉన్నాయి. మొన్న కొన్ని రిలీజ్ అయినాయండి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక 288 కోట్లు రిలీజ్ చేసింది, అందరికి ప్రపోర్షనేట్గా ఇచ్చింది, నాకు కూడా ప్రపోర్షనేట్గా ఇచ్చారు. కానీ నేను వెళ్ళేమి ఎవరిని ఆబ్లిగేషన్ అడగలేదు, తీసుకోలేదు. అందరితో పాటు నాకు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాను. అప్పుడు అసలు ఆగిపోయినాయి కాబట్టి, ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కాబట్టి నేను అడగటం జరిగింది. చివరిలో వాళ్ళు ఇచ్చింది మటుకు ఏదో రకంగా ఈ డబ్బు ఇచ్చి ఇతను ఆపాలి, ఎల్లకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. నాకు రావాల్సిన డబ్బులు నేను తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర దానమో ధర్మమో లేకపోతే ఇంకోటి ఏమీ నాకు ఇవ్వలేదు. వాడు వెదవ కాబట్టి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడండి. మీరు చూడండి అతను మాట్లాడిన మాటలు చాలా వెకిలి మాటలు, పనికిమాలిన మాటలు అన్నీ మాట్లాడున్నాడు. అది అతని సంస్కారం, అతని విజ్ఞత. డబ్బులు వచ్చిన తర్వాత నేను మారటం అవన్నీ ఏం కాదు. అప్పటికే నేను చాలా గ్యాప్ వచ్చేసిందండి పార్టీకి నాకు. నేను దానికి ముందే చాలా వాటిలో నేను పోటీలు చేయనని, ఇదంతా మా కర్మ, నేను వెనకటి తరహా రాజకీయ నాయకుడికి మిగిలిపోయానని ఎన్నో డైరెక్ట్గా నేను మాట్లాడేసి, ఎందుకంటే ఆ వాతావరణం నాకేం నచ్చలేదు కాబట్టి. మీరు హింట్స్ ఇస్తూనే వస్తూ అన్నారులేండి, ఓపెన్గా బహిరంగంగా నేను ఎన్నో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. ఈ హైదరాబాద్ హైడ్రా వివాదం అది ఏంటండి, దాని లోతు ఏంటి, అది పరిష్కారం అయిపోయిందా? అది పరిష్కారం అయిందంటే అయినట్టండి, కాలేదంటే కాలేదనమాట. అది యాక్చువల్గా 2004 పూర్వం మేము కొన్నామండి ఆ భూమి అక్కడ హైదరాబాద్లో. అది హఫీజ్పేటలో ఉంది, సర్వే నెంబర్ 79. ఇది మొత్తం నేను నా మిత్రులు కలిపి కొనున్నాం. 2004 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేశారు. అప్పటికి ఆ భూమి మీద అది మాది గవర్నమెంట్ భూమి అని చెప్పి కింద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ప్రభుత్వం అప్పీల్ వేసుకుంటూ వెళ్తే ప్రతి కోర్టులో గవర్నమెంట్ ఓడిపోయిందండి. ప్రైవేట్ వాళ్ళది అది వాళ్ళ భూమి అని చెప్పి డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 3 times వేస్తే డిస్మిస్ అయిందండి దాని మీద, ఆ పర్టికులర్ ప్రాపర్టీ మీద. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004 ఎన్నికలకు ముందు ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసింది, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, CCLA చీఫ్ సెక్రటరీ వేసి, దీంట్లో మనకున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి, ఇది మనం ఫైట్ చేయొచ్చా, ఇక దీని ఇంతటితో వదిలేద్దామంటే ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే, ఇక దీంట్లో మనకు ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏమి లేవు, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే, అప్పుడు గవర్నమెంట్ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది CCLAకి, అది ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి లీగల్గా హ్యాండ్ ఓవర్ చేయండి అని. అట్లా మా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ అయిన భూమిని నేను ఆ 2004 ప్రాంతంలో కొనడం జరిగింది. 2004 ముందే కొన్నాం, సబ్సిక్వెంట్గా మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనే అంశం తెర మీదకి వచ్చిందండి. వస్తే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ నడుస్తూ ఉంది 2005-2006 ప్రాంతంలో. అప్పుడు మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ టోటల్ ప్రాపర్టీకి డబ్బు కట్టి మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు అది 2006-2007 ప్రాంతంలోనే. అప్పటి నుంచి 2003 చివరి నుంచి ఈ రోజు దాకా కూడా ఆ భూమి అంతా నా పొజిషన్లో ఉంది. దశలుగా కొంత అమ్మాము, నేను అమ్మగా కొంతమంది అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, నేను ప్రాజెక్ట్ చేశాను, విల్లాస్ కట్టాను, వసంత సిటీ అని చెప్పి 200 విల్లాస్ కట్టాను అక్కడ. దాంట్లో అంతా రెసిడెంట్స్ ఉంటున్నారు. నేను అమ్మిన వాటిలో 14 స్టోరీడ్ అపార్ట్మెంట్స్, 8 స్టోరీడ్ రకరకాలుగా కట్టుకున్నారు. అందరికి ఎవరికేం లేదు. సడన్గా వీళ్ళు హైదరాబాద్లో వచ్చి నాకు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నేను వెళ్ళి స్వయంగా రంగనాథ్ గారిని కలిసి నాకున్న పేపర్స్, నేను కొనుక్కున్నవి నాకున్నవి అన్నీ
వారికి అప్పచెప్పి రావడం జరిగింది. ఆయన నుండి రకరకాల కంప్లైంట్లు వస్తాయండి, వీటి మీద మేము ఎంక్వైరీ చేసుకుంటాం, అంతే తప్పితే మాకే హడావుడి లేదని చెప్పి. కానీ చెప్పా పెట్టకుండా ఆల్ ఆఫ్ ద సడన్ ఏప్రిల్ నెలలో వచ్చి ఒక పొద్దున పూట దాంట్లో మా ఆఫీస్ ఉందండి, ఆఫీసు చిన్న చిన్న స్ట్రక్చర్సు అవన్నీ కూలగొట్టడం జరిగిందనమాట. నేను వెళ్ళి అప్పుడే చెప్పాను. ఆ కొట్టినప్పుడు అక్కడ బోర్డు పెట్టారు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కోర్ట్ కేసెస్ సో పెండింగ్ అని చెప్పి ఒక 7 కేసులు అక్కడ మెన్షన్ చేశారండి. అక్కడ నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను ఆ పూట. అది అక్కడ డిస్ట్రక్షన్ అంతా జరుగుతుందని తెలిసి ఆ రోజు ఉదయం కూడా నా కాన్స్టిట్యున్సీలో మైలవరంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా వాటికి వెళ్ళి ఎందుకంటే అక్కడ కార్యక్రమం తెల్లవారుజామున 5-5:30కి మొదలెట్టారండి. నేను మార్నింగ్ 8కి మైలవరం వెళ్ళి అప్ టు 9:30 వరకు మైలవరంలో ప్రోగ్రామ్స్ చూసుకొని అప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళగానే నేను డైరెక్ట్ మైలవరం నుంచి సైట్లోకి వెళ్ళా. సైట్లోకి వెళ్తే ఇక్కడ అంతా డిస్మాంట్లింగ్ అంతా జరుగుతూనే ఉంది, మీడియా అంతా కూడా ఉన్నారు. అక్కడే చెప్పేది పెట్టిన బోర్డు దొంగ బోర్డు, వీళ్ళు పెట్టిన 7 కేసుల్లో ఆ బోర్డులో సోన్స్ నెంబర్స్ని పెట్టారు, ఒక్క నెంబర్లో కూడా మేము పార్టీ కాదు. 7 కేసుల్లో మేము పార్టీ కాదు, మా సంబంధమే లేదు. ఆ మాట చెప్పి ఈ బోర్డు ఉంచరు తీసేస్తారు చూడండి మీరు కావాలంటే, ఈ దొంగ బోర్డు పెట్టారని చెప్పి నేను అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇదే స్పాట్లో నేను స్పాంటేనియస్గా మాట్లాడిన వీడియోస్. తర్వాత నెక్స్ట్ డే మేము కోర్టులో కేసు ఫైల్ చేసాము. నాట్ టు వాళ్ళని ఎఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, వాళ్ళు ఏం ఫైల్ చేయలేదు. నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరికి హైడ్రాకి ఎగనెస్ట్లో ఇచ్చి మాకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. మేము మళ్ళీ టోటల్గా బౌండరీ అంతా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, మా పొజిషన్లోనే ఉంది. ఆ రోజు ఏప్రిల్లో మేము కోర్టులో కేసు వేసి రోజు నుంచి ఈ రోజు వరకు ఒక చిన్న కాగితం కూడా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయలేదు, ఒక చిన్న మొక్క కూడా ఇలా. మా పొజిషన్ మా దగ్గరే ఉంది. ఆ రోజంతా అల్లరి గొడవ, ఈ రాజకీయ నాయకులు ఎవడేది వాడుకోదలుచుకుంటే వాళ్ళు మాట్లాడటం. మీరు వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు. అదే వైసీపీలో ఎమ్మెల్సీగా ఆ రోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యంలో అత్యంత దగ్గరగా మసిలే ఒక తలసిల రఘురామ్ అనే ఒక ఎమ్మెల్సీ. వీళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా మైలవరం నియోజకవర్గంలో ఒకళ్ళది గొల్లపూడి, ఒకళ్ళది ఇబ్రహీంపట్నం, మీ కాన్స్టిట్యున్సీ. అవునండి. వాళ్ళేం పవర్ సెంటర్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ కార్యక్రమాల్లో మీ వ్యవహారాల్లో వాళ్ళు కంట్లో నలుచుగా కొంత మీరు వీళ్ళిద్దరి నుంచి ఉక్కపోత ఎదుర్కొంటున్నారనే వార్తలు వాళ్ళు ఎక్కడెక్కడైతే స్పందిస్తున్నారు, మీరు అంతేఘాటుగా బహిరంగంగానే స్పందిస్తూనే ఉండేవాళ్ళు. ఈ ఘటనల మీద మీరు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి ఈ సమస్య ఇది అని చెప్పేసి మీరు నేరుగా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? చెప్పాను. నేను అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వచ్చాను. అప్పుడు నేను రాను, నేను అసలు నాకు సంబంధమే లేదు, ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూర్చుంటే పిలిపించారండి. పిలిపించి నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఒక దాదాపుగా 1 అవర్ కూర్చొని మాట్లాడుకున్నాము. నేను అన్నీ చెప్పాను, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, సమస్తం ఆయన దృష్టిలో పెట్టాను. పెడితే అంటే మనం ఏ పార్టీలో అయినా లేకపోతే ఏ కుటుంబంలో అయినా విభేదాలు వచ్చినప్పుడు ఎవరు వర్షం వాళ్ళకు ఉంటుందండి. ఆ కుటుంబం పెద్ద అయినా ఆ పార్టీ పెద్ద అయినా చేయాల్సింది ఏంటంటే ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించటం, సరిదిద్ది ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పటం రివాజు. కానీ నాకు ఆ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడేది ఒక దాదాపు సంవత్సరాల ముందే. ఆయన చెప్పింది ఏది కూడా నేను సాటిస్ఫై అవ్వాల. ఎందుకంటే మనం చెప్తున్న దాంట్లోకి ఆయన వెళ్ళట్లేదు. అప్పుడు ఆయన ఎంతసేపటికి ఆయన అనుకున్నదే నాకు చెప్తా ఉన్నారు. మీరు జోగి మనోడు ఇప్పుడు క్యాడర్ మీటింగ్ పెట్టారండి. ఈ గొడవ జరుగుతున్న దిశలో నేను అసలు అంటి ముట్టినట్టుగా ఉంటున్నప్పుడు ఇది ఎలక్షన్ కంటే కూడా దాదాపుగా 1 year బిఫోర్ క్యాడర్ మీటింగ్ పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరినీ పిలిచారు, ఒక 50 మందిని ఆయన ఆఫీస్లో పెట్టి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కుండబద్దలు కొట్టి చెప్పారు, జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, మా కాన్స్టిట్యున్సీలో అసలు ఏ ఇబ్బంది లేదు, అంతా సాఫీగా జరిగిపోతున్న దాంట్లో ఇతనే వచ్చి వాళ్ళ అనుచరుల్లో ఒక 10 మందిని పెట్టి అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి. జోగి మంచోడు, జోగి మనవడు, జోగి ఎక్కడ పోతాడు, జోగే గెలిపించి తీసుకొస్తాడు, ఆ వేదిక మీద నన్ను పక్కన పెట్టుకొని ఆ 50 మందిని ఉద్దేశించి. ఇక ఆ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాము, ఇతను మన ఎందుకు పిలిపించాడు, మనం ఏం చెప్పాము, అతను ఏం అర్థం చేసుకున్నాడు, డైరెక్ట్ చేసిన వ్యాఖ్యలండి. ఎందుకంటే సమస్య ఉందని చెప్తే జోగి మంచోడు, జోగి మనవడు, జోగి మంచోడు కాదో ఆయన మాత్రం మాకు తెలియదా, జోగి గెలిపించగలిగేవాడో లేదో మాకు తెలియదా,
జోగి 2014లో మీరు టికెట్ ఇస్తే ఓడిపోయాడుగా. 2019లో ఆయన పోయి పెడంలో పోటీ చేసుకుంటే నేను మైలవరంలో నేను పోటీ చేసి నేను గెలిచాక జోగి నన్ను వచ్చి సంకనెత్తుకొని తిప్పి ఏం గెలిపించలేదుగా. జోగి అనుచరులు ఎవరైతే ఉన్నారో లేకపోతే జోగి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు పార్టీకే పనిచేశారు. నేను అదేమి కాదంట్లా వాళ్ళు చేయలేదు నాకు అదేం మాట్లాడలేదు, అది కాదు. కానీ 14లో ఓడిపోయిన వ్యక్తి 19లో గెలిచిన నన్ను 24లో అతను గెలిపించుకొస్తాడని ఈ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఎట్లా చెప్తాడు? నేను మొత్తం వదిలేసి నా వ్యాపారాలు కుటుంబం వదిలేసి నేను 2019లో మీరు రమ్మంటే వచ్చిన పిలుపు మేరకు నేను పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే మళ్ళీ అంతమంది ముందు పట్టుకొని ఆయన ఇక నేను ఆ రోజు మెంటల్గా డిసైడ్ అయిపోయానండి. అసలు అసాధ్యం ఇతని దగ్గర పనిచేయటం, అసలు ఇతనితో కొనసాగటం కూడా. అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జబ్బు చెప్పినప్పుడు ఆ జబ్బుకి ఏదో ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆ వ్యాఖ్యలు మిమ్మల్ని బాగా గాయపరిచినాయా? అది ఇంకా చాలా అదే తెలియంది ఒకళ్ళకి కాదు, 50 మంది ఉన్నారు కదా, అందరి ముందు మాట్లాడి వీటిలో ఇప్పుడు ఏదైనా ఒక తప్పు మాట చెప్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు మనందరం ముందు సమక్షంలో జరిగింది ఏంటి, కృష్ణప్రసాద్ గారు చెప్పేది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా. ఆయన చేసిన అంటే చాలా అయ్యాయినవి ఏదో రకరకాలు చెప్పి చివరికి మాటల్లో కంక్లూజన్ ఏంటంటే జోగి మనోడు, జోగి మంచోడు, జోగి క్యాప చెప్తా గెలిపించుకొస్తాడు. అరే నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, కాన్స్టిట్యున్సీలో పుల్లలు పెడుతున్నాడు, తగులు పెడుతున్నాడు అని చెప్పి మనం చెప్తుంటే ఆ పిలిచి నువ్వు అరవాల్సింది జోగిని, చెప్పాల్సిందేంటి ఆ మీటింగ్లో, ఇదిగో కృష్ణప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే కృష్ణప్రసాదే రేపు పోటీ చేయబోతున్నాడు, రేపొద్దున ఈ జోగికి ఈ గొడవలన్నీ మీరు పట్టించుకోబాకండి, అతని పని అతను చేసుకుంటాడు, మీ పని మీరు చేసుకోండి, ప్రసాదానికి మీరు నిలబడినాను కదా చెప్పాల్సింది నాయకుడు. అసలు సగం తగాదలకు కారకుడు ఆయన. ఇప్పుడు తగాదలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాల్సింది అక్కడ కూర్చోబెట్టకుండా నువ్వు మా తాత అంటే గిట్లనే అవుతాయి గొడవలన్నీ కూడా. అందువల్ల ఆయనకి సమస్య, దానికి పరిష్కారం ఆయన దగ్గరే ఉండవు. సమస్య ఉంటే పరిష్కారం గాలికి రావాల్సిందే తప్పితే ఆయనగా దాన్ని పరిష్కారం చేయడు ఆయన. జోగి రమేష్ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. బీసీ కార్డు బీసీ కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీసీ ఎదుగుదలని ఓర్చుకోలేక తొక్కేస్తున్నాడు అనేది అటు నుంచి వైసీపీ నుంచి దాడి మొదలైంది. దీని మీద మీ కామెంట్? అంటే గుణం లేనోడు కులం గురించి మాట్లాడతాడండి. జోగి రమేష్ కూడా అదే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాము, అక్కడ పిల్లలు చిన్నతనంలో మనందరం స్కూల్లో చదువుకున్నాం. అసలు ఎవరి కులం ఎవరికి తెలిసేది, ఎవరి కులం ఎవరికి కావాలి, అందరం అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళని తినేవాళ్ళం, పక్కన కూర్చునేవాళ్ళం, అన్నీ అట్లే రాజకీయాల్లో కూడా మనం పని చేసుకునేటప్పుడు ఎవరి పైన వాళ్ళ చేయాలి, కులం ఎందుకు మాట్లాడతావు? ఇక్కడ నీకు ఇస్తే కులం కేటగిరీలో సీట్ ఇవ్వచ్చు, కులం కేటగిరీలో నీకు మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ నువ్వు చేయాల్సిన వెధవ పనులన్నీ చేసి వచ్చి నిన్ను ప్రజలు లేకపోతే ప్రభుత్వం ప్రశ్నించే టైంకి నేను బీసీని అని అంటున్నావంటే అంతకంటే పనికిమాలిన వ్యక్తులు ఈ సమాజంలో ఎవరు ఉంటారండి? చాలా దురదృష్టకరం. ఇంత దిగజారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎందరో మహామహులు, ఎందరో గొప్పోళ్ళు, ఎంతమందో మేధావులు బీసీ సమాజం నుంచి వచ్చి వాళ్ళు సమాజానికి సముద్ధరణ కోసం లేకపోతే కులాల మధ్య ఐక్యత కోసం ఎన్నో రకాలుగా పాటుపడ్డారు, పనిచేశారు, ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఇట్లా కులాల గురించి మాట్లాడిన వ్యక్తులు అయితే ఎవరు లేరు. మళ్ళీ ఓ పక్కనే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఎదటవాళ్ళు ఏదైనా అనగానే నన్ను బీసీ కాబట్టి అన్నారంటాం, లేకపోతే నన్ను బీసీ కాబట్టి అనగదొక్కుతున్నారంటాం. అంత నటనండి. అతను విధానం, అతను ఎదిగొచ్చిన ఇదే ఒక అరాచకవాది అతను. ఇప్పుడు అరాచకవాదిని రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు 2009లో ఆయన ఎందుకంటే శివుడంశ అంత బోళాశంకరులాగా ఆయన మంచి చెడు చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని లాగేశాడు. ఆ లాగే క్రమంలో కొంతమంది ఇట్లాంటి బస్ స్టాప్లో జేబులు కొట్టేవాళ్ళు, కన్నాలు వేసే బ్యాచ్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ రెండు. నిన్న మాజీ ఎమ్మెల్యే, మైలవరం మాజీ ఎమ్మెల్యే జేస్ట్ రమేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మీ మీద తీవ్ర వ్యాఖ్యలు, రకరకాలుగా స్థానికత గురించి, అవినీతి ఆరోపణలు, లిక్కర్ వ్యవహారంలో మీరు జోగి కలిసే నడిచారు అనేలాంటి రకరకాల ఆరోపణలు చేశారు. అవి మీ దృష్టికి వచ్చినాయండి. చూశాను ఆ వీడియో నేను కూడా. ఎట్లయితే ఇప్పుడు కొంతమంది గురించి వ్యాఖ్యలు చేయటం కూడా మనకి ఇబ్బందికరం, దురదృష్టకరం. కాకపోతే మరి మీ బోటి విలేకరులు అడిగినప్పుడు కొంత దానికి మనం కూడా వివరణ చెప్పకపోతే ఇది అవుద్ది. జీవన్ మృతులు అంటే ఇట్లాంటి వాళ్ళేనండి. అతను నేను దాంట్లో చాలా అంశాలు ప్రస్తావించాడు, నాకు అన్నీ గుర్తులేవు ఇప్పుడు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారం అని, ఆ కర్మాగారం రాను అనేది ఇదైందని, ఆయనకి ఎంత బంధం పెనవేసుకునిందంటే జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారినేమో జగన్ అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించడం, చంద్రబాబు నాయుడు గారు పెద్దోడిని పట్టుకునేమో చంద్రబాబు నాయుడు అంటాం, లోకేష్ బాబు గారు పట్టుకొని లోకేష్ అంటాం.
ఈ ప్రపంచంలో ఎవరు కనుక్కోనట్టు 2019 నుంచి 24 దాకా కూడా నేను మద్యమం ఇచ్చానంటున్నాడు. అసలు ఆ మాట ఇంతవరకు ఎవరు అనలా, ఒక్కళ్ళు కూడా. ఇతనే ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్కి పోటీ చేశాడు. ఆ నియోజకవర్గం పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లు 4,000. ఆ తర్వాత మరి కాంగ్రెస్లోకి వెళ్ళాడేమో తెలియదు. ప్రజారాజ్యం వచ్చాక ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు. ప్రజారాజ్యంలో నుంచి మళ్ళా వైసీపీలోకి వెళ్ళాడు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు. మళ్ళా 2019 ఎన్నికలప్పుడు నాయనక వైసీపీలోనే ఉన్నాడు. మళ్ళా 2024 ఎలక్షన్ వచ్చినప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు. సరే, అవసరాలు బట్టి ఇబ్బందులు బట్టి చాలాసార్లు పార్టీలు మారుతా ఉన్నాం. కానీ ఎలక్షన్కో పార్టీ మారేవాడు ఇతను. మాకు కూడా ఏమవుతుందంటే అండి, మొగుడు లేని అత్త కోడలను సంసారం చేయలేదు. నియోజకవర్గంలో ఎంతమంది గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యో కాకో ఈ పక్కన కూర్చున్న తీసివేత తహసీల్దారులు తీతాలు ఉంటారు చూసారా, వాళ్ళు ఉన్న దగ్గరల్లా మాకు ఏ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి. ఎంత ఎక్కువ మంది అంటే మాకు అంత ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు నాకు ఈ జయశ్రీ రమేష్ బాబు ఒకడు గతంలో సరే ఎమ్మెల్యే చేశాడు కదా, ఇతగాడు ఒకడు. సరే, ఒడ్డే శోభరాత్రి సార్ ఇక్కడ ఉండరు కాబట్టి సరిపోయింది. దేవేంద్ర ఉమామహేశ్వరరావు ఎదురు ఓ పార్టీలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఆ పక్కన ఇందాక మీరు చెప్పారు కదా తలసిల రఘురాం, ఆయన ఒకడు. ఇట్లా వీళ్ళు ఉంటే ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాయి రండి. ఎదుడు పుల్లలు పెట్టడం, ఎదటవాడు వాడి పని వాడు చేసుకెళ్తున్నా కూడా వాళ్ళ మీద బురద చాలటం, లేనిపోని ఆరోపణలు చేయటం, ఇట్లాంటి చేయటం ఇక వాళ్ళకే చెల్లింది. మా దగ్గర అసలు ఇతను ఒక వ్యక్తి ఉన్నాడని కానీ ఇదొక జీవి ఉంది అని కానీ ఎవరికి ఏం పెద్ద పట్టించుకునే నాదుడే ఉండడు. మొన్న 24 ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి మా సామాజిక వర్గం వాళ్ళని ఇదే నాకు చివరి ఎలక్షను, నా కొడుకుని నెక్స్ట్ ఎక్స్పోజ్ చేయబోతా ఉన్నా, ఇది 29 ఎలక్షన్లకి అతన్ని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తా అన్నాడు బయలు. కాబట్టి అతనికి అనుకూలంగా మా కోసం పనిచేయండి అది ఇదని ఇట్లా రకరకాలు చెప్పుకొచ్చాడు. చివరికి 2019 ఎలక్షన్లో నాకు 12,700 మెజార్టీతో గెలిస్తే 2024 ఎలక్షన్లో నేను 43,000 ఓట్లతో గెలిచాను. కాబట్టి వీళ్ళ ప్రభావం అంతే. వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా మనం మన టైం వేస్ట్ చేసినట్టు. వాళ్ళు జీవన్ మృతులు. ఏదో మేము బతికున్నామని చెప్పి సమాజానికి చూపించడం కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు. ఇప్పుడు పక్క నియోజకవర్గాన్ని, నేను పక్కనే నందిగామ నుంచి వచ్చాను. ఈ రకంగా చాలా చోట్ల నుంచి చాలామంది వచ్చి చాలా చోట్ల పోటీ చేస్తుంటారు. రాష్ట్రం అంతా సహజమే, అది ఒక చోట అని చెప్పడానికి లేదు, ఒక నియోజకవర్గం అని చెప్పడానికి లేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాలుగా మూవ్ అవుతూ ఉంటారు. మన బిడ్డల్ని తెలంగాణలో లేదా అమెరికాలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, మనకి తెలంగాణలో రాజకీయ అవకాశాలు ఇస్తున్నప్పుడు, తెలంగాణ వాళ్ళు మనకు కాదు మాకు సపరేట్ రాష్ట్రంగా, ఇట్లాంటి వాళ్ళ వల్లే ఈ వేర్పాటువాదాలు విభజనవాదాలు వచ్చింది. ఇట్లాంటి కుంచిత మనస్తత్వం పనికిమాలిన వ్యక్తుల వల్ల వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇక మాట్లాడుతూనే ఉంటారండి. అది ప్రేక్షకులు లేకపోతే ప్రజలు గమనిస్తే చాలు. ఈ VTPS బూడిద రచ్చ ఇంకా కొనసాగుతుంది. ఈ మధ్య పరిష్కారం అయిపోయింది అనేది మీడియాలో వార్తల రూపంలో చూసాము. మళ్ళీ మొదలవుతూనే ఉంది. అది ఏంటి సార్ ఆ గొడవ? అది 4 దశాబ్దాల పూర్వం VTPS అక్కడ సంస్థ ఏర్పాటైంది. నిన్నటి వరకు నోరెప్పిన జోగి రమేష్ కూడా 4 దశాబ్దాలు, అతను రాజకీయంలోకి వచ్చిన దగ్గర ఒక 20 ఏళ్ళు వేసుకుందాం, దాని మీద కూడా అతను చాలా హైపర్గానే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అంటే వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసండి. ప్రజలు కూడా ఏంటంటే కొన్ని చూస్తూ ఉంటారు, జస్ట్ మర్చిపోయేంత వ్యవధి కూడా లేదు. 2024 ఎన్నికల ముందు జోగి రమేష్ అక్కడ ఏం చేశాడో, మిషన్లు పెట్టి ఎట్లా అమ్మాడో అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇక అతను ఒక రకమైనటువంటి విచిత్ర జీవి కాబట్టి గతాన్ని ప్రజలు మర్చిపోయారు, ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయటం. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మొదట్లో రోజు 35,000 టన్నుల బొగ్గు VTPS కన్జ్యూమ్ చేసుకుంటుంది. దానికి ప్రపోర్షనేట్గా యాష్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ యాష్ అంతా డిస్పోజ్ చేయాలి. క్రమంగా అలవాటు చేయటం మొదలెట్టారు. ప్రయోగాలు చేశారు. కొన్నిట్లో అంతకుముందు లేని వాడకాలు మొదలైనవి. హైవేస్కి ఒకప్పుడు వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు హైవేస్ చేసే వెట్ మిక్స్లో ఈ యాష్ కూడా యాడ్ చేయాలి. అట్లా అక్కడ కొంత కన్జంప్షన్. ఒకప్పుడు సిమెంట్ బ్రిక్స్ ఉండేవి కావు మనకి, ఆ సిమెంట్ బ్రిక్స్లో యాష్ కూడా కలిపి వాడుతూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత కన్జంప్షన్. ఇట్లా రకరకాల వాటిలో ఇప్పుడు ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో గడిచిన 7 ఏళ్ళ బట్టి హైవేస్ ఫిల్లింగ్లో కూడా ఇది వాడుతూ ఉన్నారండి. ఇది మట్టి టైట్ అయిన తర్వాత ఇది కూడా కొంత ఇది కలిపేది ప్రపోర్షనట్గా వాడుతూ ఉంటారు. కాబట్టి దానికి డిమాండ్ వచ్చింది. స్థానికంగా ఉన్న గ్రామాల వాళ్ళకి ఫ్రీగా లోడింగ్ ఇవ్వటం అనేది ఈ 40 సంవత్సరాల బట్టి జరుగుతూ వస్తూ ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఒకప్పుడు ఏంటి ఇది వాడేవాళ్ళు కాదు కదా, ఎంకరేజ్ చేసి వాళ్ళతో లారీలు కొని పంపించేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఇది
డిమాండ్ క్రియేట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందండి. ఆ టెండర్లో ఎవరికో మద్రాసు వాళ్ళకు వచ్చింది. స్థానికులు ఏంటి, మేము 40 ఏళ్ల బట్టి దాని మీద ఆధారపడి మా లారీలు పెట్టుకుని అమ్ముకుంటున్నాం, మీరు ఇప్పుడు సడన్గా మా జీవనోపాధి దెబ్బతీస్తున్నారంటే వాళ్ళకి వీళ్ళకి నేను నెగోషియేట్ చేశాను. దాని మీద అసెంబ్లీలో కూడా నేను గట్టిగా మాట్లాడటం జరిగింది. మంత్రి గారి దృష్టిలో, లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దీని మీదట ఆ చెన్నైకి సంబంధించిన కంపెనీ నెలకి 15 లారీలకు ఉచితంగా వేయటానికి ఒప్పుకున్నారండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి పడిన సమస్య ఏంటంటే, ఈ 3 రోజుల నుంచి లోడింగ్ ఛార్జెస్ వాళ్ళు ఒక్కొక్క లారీకి లోడ్ చేసినందుకు యాష్ ఫ్రీయే, నింపినందుకు 850 రూపాయలు కావాలని వాళ్ళు, 500 రూపాయల కంటే ఎక్కువ అని వీళ్ళు. అక్కడ ప్రతిష్టంభన నెలకొంది. మంత్రి గారు బిజీగా ఉన్నారు. ఈరోజు కూడా నేను ట్రై చేశాను ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం. వారు ఎక్కడ ఉత్తరాది జిల్లాల్లో ఉండి రేపు వస్తున్నారు. రేపు కలిసి ఏరుకోవడం దాదాపు రేపు పరిష్కారం కావచ్చు. పరిష్కారానికి దగ్గరలో ఉంది. నిన్న ఈ జ్యేష్ఠ రమేష్ బాబు అనేవాడు ఈ బూడిద గురించి కూడా మాట్లాడాడు. దాంట్లో కూడా దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అది నోటికి వచ్చినట్టు వాగాడు. అతనికి తెలిసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. అతని కర్మ అతని గురించి. ఎందుకంటే లిక్కర్లో ఒక పక్క ఇప్పుడు జరుగుతున్న గొడవ వేరు, అతను మాట్లాడుతున్న తీరు వేరు. నేను జోగి రమేష్ ఇద్దరం కలిపి లిక్కర్ బిజినెస్ చేస్తున్నాం అన్న దూరంలో ఒక చోట మాట్లాడాడు. నేను గతంలో చేశాను, మా ఇద్దరికి తెలియకుండా జరగలేదంటాడు ఒకసారి. ఇప్పుడు నియోజకవర్గంలో 100,000 సమస్యలు ఉంటాయండి. 5 లక్షల మంది జనాభా ఉన్నారు. రకరకాల వృత్తులు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకటి కలుస్తుంటారు, జరుగుతుంటాయి, అయిపోతుంటాయి. వాళ్ళ వ్యాపారం ఏం చేస్తున్నారో, వాళ్ళు ఆయిల్ వ్యాపారం చేసేవాడు ఉంటాడు, ఏది వంట నూనెలో, వాడు దాంట్లో కల్తీ గెలిపేది నేను పోయి రోజు తొంగి చూస్తానా? పాలు పోసేవాడు ఒకడు ఉంటాడు, ఆ పాలలో నీళ్లు గెలిపేది నేను రోజు తొంగి చూస్తానా? ఒకడు ముందు లిక్కర్ వ్యాపారం చేస్తాడు, వాడు బిజినెస్లు బార్లు చేస్తాడు అనుకుంటాడు, వాడు దాంట్లో లిక్కర్ కలుపుతాడని అనుకుంటానా? నా నియోజకవర్గంలో ఒకడు దొరికినంత మాత్రాన అది నాకు సంబంధించిన అంశం అవుతుందా? నా నియోజకవర్గంలో నేను ఒక్కడనే కాదుగా, అన్ని రకాల శాఖలు ఉన్నాయి. 150 మంది 200 మంది పత్రికా విలేకరులు ఉన్నారు. వాళ్ళ ఊరికి రాని డౌట్ నా ఒక్కడికే వస్తుందా? వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అనుమాన కోణంలో చూస్తారా? కాబట్టి ఏదో ఆపాదిస్తున్నారండి ఇవన్నీ. మైలవరం నూజివీడు రోడ్డు విషయంలో కలెక్టర్ సమక్షంలో ఆర్ఎంబీ అధికారిని మీరు చాలా ఘాటుగానే మందలించారు. ఆ సమస్య పరిష్కారం అయిందండి? అది వాస్తవంగా వెంటనే నేనేమైతే ఆ రోజు డిడిఆర్సి మీటింగ్లో గట్టిగా మాట్లాడి అసలు అప్పటికప్పుడు వీడియో తీసుకొచ్చి అక్కడ వీడియో ప్లే చేశాను. ఆ డిఆర్సి మీటింగ్లో అంతకు ముందు రోజు డేట్ వేసి టెండర్లు పిలవడం జరిగింది. ఏది నేను గొడవ చేస్తున్న రోజుకి ముందు రోజు డేట్ వేసి టెండర్లు పిలిచారు. టెండర్ కన్ఫామ్ అయిపోయిందండి 6 కోట్లకి. దురదృష్టవశాత్తు ఏమైంది, ఈ సంవత్సరం మీరు చూడండి, జూలై నుంచి మొదలెట్టి అసలు వర్షం గ్యాప్ అనేది ఎక్కడుంది? అది రోడ్డు అంతా ఛిద్రమైపోయింది, రోడ్లో అంతా నీళ్లు. ఈ ప్రతిరోజు లేకపోతే రోజు మార్చి రోజు అసలు డ్రై అవట్లా. అక్కడ డ్రై అయితే రోడ్డు వేయించవచ్చు. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు, అక్కడ పెట్టి కూర్చొని. ఆలస్యం అయ్యి కొద్ది అవుతుంది, మరీ గుంటలు పడితే అతనితోనే వెట్ మిక్స్ తోలిస్తున్నాం, గుంటలు కొద్ది సరి చేపిస్తున్నాం. 3-4 రోజులు అయ్యేటప్పుడు మళ్ళీ ఎన్ని పోతా ఉన్నాయి, అతనికి నష్టపోతా ఉన్నాడు. సార్ ఎన్నిసార్లు చేయదు. మరి ఓ పక్కేం వర్షం ఆగట్లేదు, ఒక అల్పపీడనం తర్వాత ఇంకొక అల్పపీడనం, ఆ వర్షాలు ఈ వర్షాలు. ఇప్పుడు భగవంతుడు చల్లగా చూసి ఒక 5-6 రోజులు బట్టి వర్షాలు లేవు. తుఫాను పోయిన తర్వాత వర్షం లేదు. ఇంకొక 4 రోజులు కనుక వర్షం లేకపోతే రోడ్డు పూర్తయిపోతుంది. అతను మెటీరియల్ మొత్తం తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు, రోడ్డు వేయడానికి సాధ్యపట్ల. అది ఇప్పుడు 3.5 మాసాల నుంచి అది జరుగుతూ ఉందండి. అది రోడ్డు టెండర్ కాంట్రాక్టర్ సీన్లో స్పాట్లో కూర్చోన్నాడు గడిచిన 3 మాసాలు 4 మాసాల నుంచి, కానీ పని చేయటం అట్లా. అది దురదృష్టం. అది అయిపోయినా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ముత్యాలపాడు బ్రిడ్జ్ ఒకటి ఉంది, కందులపాడు నుంచి రోడ్డు ఇప్పుడు ఇది పూర్తయ్యే లోపల ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి. గంగినేని దుగ్గిరాలపాడు ఒక రోడ్డు ఉందండి. గంగినేని దుగ్గిరాలపాడు రోడ్డు మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వంలో ఏది 2018 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది. అది మొదలవల గడిచిన 5 సంవత్సరాలు నేను ఎంత బతిలాడినా అది కాలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని మొదలెట్టించాను. 80% పూర్తయిందండి, 20%. అదేమైంది, మొదట్లో గడ్డమణుగు దగ్గర దాని కింద నుంచి ఈ గ్రామాలన్నిటికి వెళ్ళి వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. అది పైప్ లైన్ ఎవరు మార్చాలి? ఈ కాంట్రాక్టర్ మార్చాలా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మార్చాలి? ఇది ఏది వివాదం తేలక అక్కడ ఆగిపోయింది. చివరికి ఒక క్లారిటీ ఇచ్చాం. ఆ పైప్ లైన్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పక్క నుంచి తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా వేసుకోరండి, ముందు సిమెంట్ రోడ్డు వేసేయాలని చెప్పి డిసైడ్ చేసాం. అది కూడా గడిచిన 2 నెలలు బట్టి ఈ అధిక వర్షాల వల్ల పని ముందుకు సాగట్లేదు. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఇది ఇప్పుడు దాకా 80% పూర్తి చేసిన కానీ మిగతా 20%
ఇప్పుడు తెరిపిస్తే కనుక ఈ వారంలో మొదలవుతుంది. అది కూడా మీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అది నదీ పరివాహక గ్రామాలు, దశాబ్దాల ముంపు సమస్య, వసంత మార్కు, ఇప్పుడు ఈ 3 ఏళ్ళు గడిచిపోతే 10 సంవత్సరాలు, మీ మార్కు పాలన అనే దానికి సంబంధించి ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన పరిష్కారం కానీ శాశ్వత పరిష్కారం, అలాగే మీ నియోజకవర్గంలో అత్యధిక జనాభా సాంద్రత ఉన్న ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కొండపల్లి, అక్కడ మౌలిక వసతులు, అది మీ మార్కు చూపించేదానికి అవకాశం ఉంది. ముంపు గ్రామాలకి తక్షణం మన దగ్గర పరిష్కారం లేదండి. ఎందుకంటే అది 6 లక్షల క్యూసెక్కులు దాటిన తర్వాత మనకి కొన్ని గ్రామాల్లో నీళ్ళు ఎక్కడ జరుగుతుంది. కోటికలపూడి కావచ్చు, దాములూరు కావచ్చు, చిలుకూరు కొద్దిగా వస్తాయి. మెయిన్ మనకు దాములూరు దగ్గర వస్తాయి. అట్లాగే మూలపాడు దగ్గర, లేకపోతే జూపూడి, కిలేశ్వరం, ఇవన్నీ 6 లక్షలు దాటే కొద్దీ పైకి ఎక్కుతాయి అన్నమాట. అది కొద్ది రోజులు ఆ ఉన్న స్పీడ్ని బట్టి, మునేరు వచ్చిన దాన్ని బట్టి, ఇప్పుడు మన బుడమేరు వచ్చినప్పుడు అది ఇది 2 కలిపి వచ్చి 12 లక్షల క్యూసెక్లు వచ్చేటప్పటికి మనకి ఇబ్బంది అయింది. అది నదికి కింద ఉన్న ప్రాంతంలో ఎడమ పక్కన, పై పక్కన ఎగువ దిగువ కరకట్ట మన దాని దగ్గర కొంత రిటైనింగ్ వాల్ కట్టారండి. అదే రకంగా రిటైనింగ్ వాల్ పైదాకా కట్టగలిగితే అది పరిష్కారం. కానీ మన ప్రభుత్వాలకు ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో అది ఇప్పుడు సాధ్యపడే అంశం కాదు. ఇక మౌలిక వస్తువులు మన దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇంటింటికి కుళాయి అక్కడ తొలి ప్రాధాన్యత. దానికి ప్రతిపాదనలు పంపించున్నాం. గత ప్రభుత్వ హయాంలో భారతదేశం మొత్తంలో జలజీవన మిషను వాడుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనకంటే చాలా చిన్న రాష్ట్రాలు, మనకంటే వెనకబడిన రాష్ట్రాలు కూడా జలజీవన మిషన్ వాడుకొని ఆ పథకంలో విజయవంతంగా ముందుకెళ్ళి, ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టుని, అయిపోయిన ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ ముందుకు నడిపిస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు టెండర్లో త్వరలో పిలవబోతున్నారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి పథకం దాంట్లో రాబోతూ ఉందండి. ఆ కళ వచ్చే 4-5 మాసాల్లో మొదలయ్యి త్వరలో సాకారం అవుద్దని నేను ఆశిస్తా ఉన్నా. మీ నియోజకవర్గం నుంచి పాస్ అయ్యే బుడమేరు దాని పుట్టుక విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వరకు మా కాన్స్టిట్యున్సీ అండి. మొన్న జరిగే విధ్వంసం అంతా మా నియోజకవర్గమే. దానికి శాశ్వత పరిష్కారం కనుచూపు మేరలో ఉందా? శాశ్వత పరిష్కారం అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన అంశం అది. మా దగ్గర మొన్న ప్రధానంగా గండిపడింది కౌలూరు గ్రామం దగ్గర, మన శాంతినగర్ దగ్గర బీడీసీకి గండిపడి విధ్వంసం ఎక్కువ జరిగింది. అది దానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిష్కారం పూర్తి చేసింది. దానికి ఆర్సీసీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి, ఆ గండి దగ్గర గతంలో కూడా ఒకసారి పడిందండి. అక్కడ ఏంటంటే కింద నుంచి వాటర్ అటు వాటర్ ఇటు వాటర్ అటు కాలువ కింద నుంచి వెళ్ళటానికి ఒక అండర్ పాస్ లాగా ఉందన్నమాట. దాని దగ్గర కాలువ వచ్చి జాయిన్ అయ్యే దగ్గర గతంలో ఒకసారి బ్రేక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే ఒత్తిడితో బ్రేక్ అయిందనమాట. ఇప్పుడు టోటల్గా ఆర్సీసీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. అది అక్కడిక శాశ్వతంగా పరిష్కారం వచ్చింది. కానీ బీడీసీ ఆధునీకరణ కార్యక్రమం పూర్తవలేదు. అది 2018లో శాంక్షన్ అయింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టి ప్రారంభింపజేసాం. కొద్ది పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆ పనులు రద్దు చేసినందువల్ల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు 1.25 లక్ష సమస్యల్లో ఉంది కాబట్టి పని ప్రారంభించలేదు. నేను అనుకోవటం అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో తొలి ప్రాధాన్యత అంశాల్లో ఉంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కుదురుపడితే ఆ పని ప్రారంభమవుతుందండి. ఇక దానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ప్రమాదమే లేదు. అది శతాబ్దాలుగా ఒక్కొక్క 2 దశాబ్దాలకు ఒకసారి లేకపోతే దశాబ్దంన్నరకు ఒకసారి విధ్వంసం జరుగుతూనే ఉంది. అది బీడీసీ మోడర్నైజ్ చేయటమే దానికి ఉన్న పరిష్కారం అండి. ఎందుకంటే 35,000 క్యూసెక్కుల నీరుని కనుక ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా మనం తరలించే పరిస్థితి ఉంటే విజయవాడకి విధ్వంసం తగ్గుద్ది, మైలవరం నియోజకవర్గానికి కూడా విధ్వంసం తగ్గుద్దండి. గత వైసీపీ పాలనలో అవినీతి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అవినీతికి పెద్ద తేడా ఏమీ లేదు అనే విమర్శలో ఎంతో కొంత నిజం ఉందంటారా? లేదు అంటే కొన్ని అధికారుల స్థాయిలో కింద స్థాయిలో జరిగేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు గిట్టక మాట్లాడే మాటలు కుంభకోణాలు కావాలని చేసి, ఇప్పుడు లిక్కర్ వ్యవహారం ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రభుత్వ షాపులు పెట్టి అక్కడ ఏ రకమైనటువంటి పేమెంట్లకు అవకాశాలు అక్కడ ఓన్లీ క్యాషే అని పెట్టి నడిపించిన విధానం అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేది. అక్కడ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగా జరిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమం. ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి నడిపించిన స్కీమ్ అది.
అట్లాగే ఇసుక స్కామ్ ఉంది. అది ఎవరికి చెప్పి చేశారు? అది ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి దోచుకున్న స్కీమ్ అది. కాబట్టి నేరుగా అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు ఇసుక ఉంది, ఫ్రీ ఎవరైనా తీసుకుపోతా ఉన్నారు. లిక్కర్ ఉంది, డైరెక్ట్ వెనకటి సిస్టమ్ ఆక్షను ఆయా షాపుల పరిధిలో వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం లేదు. ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళు అడ్డంగా దొరికారు. వాళ్ళని ప్రభుత్వం తగు రీతిలో శిక్షిస్తుంది. మీరు గతంలో నా ఇంటర్వ్యూలో కానీ పలుమార్లు మీడియా వేదికల మీద నాకు చేతి నిండా వ్యాపారాలు ఉన్నాయి, సంపాదించుకున్న తర్వాత ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఇక్కడ పరిగేరుకోవాలనే ఆలోచన నాకు లేదు, అది నా స్థితి కాదు, ఐ వాజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని పలుమార్లు మీరు ప్రకటించారు. అయితే మీ నియోజకవర్గంలో మీ బామ్మర్ది పేరు మారు మోగుతుంది. మీ బామ్మర్ది మీకు వెలకట్లేని సంపద అనే ఒక ప్రచారం ఉంది, దాని మీద మీ కామెంట్. ఇప్పుడు ఇది కావాలని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళని దూరం చేసి ఇక్కడ ఇప్పుడు మా వ్యవహారాలు పర్యవేక్షించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కావాలనేది ఉద్దేశపూర్వక. ఇప్పుడు ఇతిమిద్దంగా ఏ వ్యవహారాల్లో మేము ఉన్నాం, మాకేం సంబంధం, ఎవరి కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ జరుగుతున్నాయి. కోటేశ్వరరావు అనే వ్యక్తి తన వ్యాపారాలు తను చేసుకుంటున్నాడు, ఇక్కడ ఎవరి మీద ఆధారపడలేడు, తను ఏ రోడ్డు వర్కులు చేయలేదు, ఎక్కడ ఏ గ్రామాల్లో డ్రైనేజీలు కట్టించలేదు, ఎక్కడ రోడ్లు కాంట్రాక్టులు టెండర్లలో తను పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా తనకి ఏం సంబంధం అసలు? ఇక్కడ ఏ వ్యవహారంలో వచ్చి ఏ కాంట్రాక్టర్ కలిసి, ఇప్పుడు మీరు రకరకాల కాంట్రాక్టర్స్ ఉన్నారు సార్, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు ఆ కాంట్రాక్టర్లందరినీ మీరు కలవండి, కలిసి అసలు మేము అన్ని గ్రామ నాయకులకి ఇచ్చేసాం వర్కులు మొత్తం, అన్ని గ్రామ నాయకులే చేసుకున్నారు మెజారిటీ వర్కులు మొత్తం. ఈ బూడిద వచ్చేటప్పటికి టెండర్లు ఉంది. అంతకుముందు అతను ట్రాన్స్పోర్టర్గా పనిచేసి మేఘా వాళ్ళకి, నవయోగ వాళ్ళకి కొంత తన ఫ్రెండ్స్ కలిసి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేశారు. అప్పుడున్న పరిస్థితి ప్రకారం యాష్ ఫ్రీ, ఓన్లీ ట్రాన్స్పోర్టు. మేఘా వాళ్ళు కానీ నవయోగ వాళ్ళు కానీ ఈ పోసాని కోటేశ్వరరావుకి యాష్ కనుక ₹1 డబ్బు కట్టున్నారని కనుక వాళ్ళు చెప్తే, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ కదా, వాళ్ళు యాష్కి డబ్బు మార్కెట్ రేటు ప్రకారం కోటేశ్వరరావు సప్లై చేశాడు, కొంతమంది ఇతరులు సప్లై చేశారు. కిలోమీటర్కి ₹5 ₹6 ఒక రేటు ఉంది, అట్లాగే చేసుకున్నాడు అతను. అంతకు మించి ఏదైనా వ్యవహారంలో ఇంటర్ఫియర్ అయితే మీరు చూడండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని విలన్గా చూపించారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విలన్గా చూపించారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉంటే కిలార్ రాజేష్ గారు అంటారు. ఏ నియోజకవర్గం అయినా చూడండి, ఇప్పుడు నందిగా వెళ్ళామంటే స్వామి గారు ఉన్నారంటే కోగంటి బాబు గారి పేరు చెబుతారు, లేకపోతే జగైపేట వెళ్ళామంటే వాళ్ళ తమ్ముడు పేరు చెబుతారు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళామంటే ఇంకొకళ్ళ పేరు చెబుతారు. ఇది క్వైట్ కామన్ అండి. ఇప్పుడు ఆయన తీసి నేను మిమ్మల్ని పెట్టుకొని నా పిఆర్ఓ కింద పెట్టుకున్నాను అనుకోండి, 6 నెలలు తిరగకముందే మిస్టర్ 25% అంటారండి. ఇది ఇప్పుడున్న వ్యవస్థలో ఆ రకంగా తయారైంది, సిస్టమ్ అట్లుంది అంతే. నిర్దిష్టమైన ఆరోపణలు కనుక వస్తే నాకు ఒక్క నిమిషం కూడా అయినా వీటికి ఇక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, ఈ పనిగా నాకు నా 21 సంవత్సరాల వయసులో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాను. హైదరాబాద్లో ఉన్న ప్రముఖ బిల్డర్లలో నేను ఒకడిని. హైదరాబాద్లో నేను కన్స్ట్రక్షన్ చేసిన ప్రతి ప్రాజెక్టు ప్రైమ్ లొకేషన్. ప్రైమ్ అంటే హైటెక్ సిటీ చుట్టుపక్కలే ఉన్నాయి. హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్కి ఒక 2.5 కిలోమీటర్ల పరిధిలో నా ప్రాజెక్టులు ఉన్నాయి. నాకు అక్కడ హైదరాబాద్లో ఉన్న నేనుండి ఈ టైం నా వ్యాపారం అక్కడ పెట్టుకొని చేసుకుంటే, ఈరోజు నాతో పాటు నాకంటే వెనకున్న బిల్డర్లు నన్ను దాటి ఒక 100 కిలోమీటర్ల ముందుకు వచ్చారు. నాతో పాటు ఉన్న వాళ్ళు దాటి ఇంకా చాలా దూరం పోయారు. నేను ప్రజల కోసం, సమాజం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి ఈరోజు నాకు చాలా కష్టంగా ఉందండి. నిజంగా నేను ప్రతిరోజు బాధను దిగమింగుకుంటానే పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పక్క ఆస్తులమ్మి, ఎందుకంటే వ్యాపారం చేయట్లేదు 8 సంవత్సరాల నుంచి, నేను పూర్తిగా ఆపేశాను. ఇక్కడ ఇండస్ట్రీ అంటే అది నడిచిపోతూ ఉంది, కానీ అక్కడ నేను ఉండి చేయాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్స్ వ్యాపారం. నేను 2016లో హైటెక్ సిటీ దగ్గర వసంత సిటీ అని చెప్పి 200 విల్లాస్ కంప్లీట్ చేశానండి. మెల్లిగా హ్యాండ్ ఓవర్ చేసాం. అదే ప్రాజెక్ట్లో ఇంకా 4 ఎకరాల అపార్ట్మెంట్స్ కట్టాలి నేను. అది టోటల్ రాక్ 16కే నేను సెల్లార్ తీయటం పూర్తి అయిపోయింది. అది ఏది 2 పార్కింగ్లకి సెల్లార్ 4 acres అప్పటికే కంప్లీట్ చేశారు. ఆ రోజు నా చుట్టుపక్కల ఒక్క అపార్ట్మెంట్ లేదండి. ఈ రోజు నా చుట్టుపక్కల చూడటానికి కనీసం కనిపించినంత స్థాయిలో అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఈ రోజుకి నేను ఆ ప్రాజెక్టు పర్మిషన్కి అప్లై చేయలేకపోయా.
ప్రైమ్ ప్రాపర్టీ. నేను ఇప్పుడు 500 అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయాలి, 40 స్టోరీడ్ అపార్ట్మెంట్స్కి తగ్గట్టు ఏర్పాట్లు జరిగి ప్లాన్లు రెడీ అయ్యి ఇప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు మొదలెట్టాలంటే మళ్ళీ ప్లాన్లు రివైజ్ చేసి మళ్ళీ పర్మిషన్కి అప్లై చేయాలన్నమాట. వాటి స్థాయిలో పోల్చుకుంటే నాకు ఈ ఎంత, నేను చేసిన స్థాయిలో నా వ్యాపారాల్లో ఈ వ్యవహారాలు ఎంత. నా ఇండస్ట్రీ నెలకి 4.5 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడుతుందండి, నెలకు 2.5 కోట్ల రూపాయలు జీతాలు కార్మికులకు వేతనాలు చెల్లిస్తుంది. కాబట్టి ఏం చేద్దామండి, ఇప్పుడు మనం ఒకసారి ఇక కిందకు వచ్చిన తర్వాత జోగి రమేష్ లాంటి వాడితో కూడా మాట్లాడిపించుకోవాల్సిందే. వాడు నన్ను కొట్టుకొని మొన్న TV5 ఏ ఉద్దేశంతో కథనాలు వేసిందో నాకు తెలియదు, దురదృష్టవశాత్తు నేనేం వ్యాఖ్యలు చేయను. మా బావమరిది 25% కమిషన్ తీసుకుంటాడని వీడు నన్ను మాట్లాడతాడండి, పావలా ప్రసాద్ అంట. నేను ఏం చేద్దాం మరి, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక మా బోటోళ్ళం తెరమరుగు కావటమే పాను. ఎందుకంటే వెనకటికి ఎప్పుడో పెద్ద ఆయన చెప్పాడు, వెధవలు రాజ్యమేలను రాజ్యం ఉండమోయినని. ఇక ఇట్లాంటి వెధవలు అందరూ వచ్చారు కదా, వీళ్ళ ముందు దెయ్యాల ముందు బిడ్డలు బతుకుతారండి. వాళ్ళ నోటి ముందు మా నోళ్ళు ఆగుతాయా? వాడు మాట్లాడినట్టు అడ్డదిడ్డంగా నేను మాట్లాడతానా? వాడు చేసిన అడ్డదిడ్డమైన పనులు నేను చేయగలుగుతానా? చేసి మళ్ళీ ఎదురుదాడి చేయగలుగుతానా? కాబట్టి అతను పెడన్లో చేసిన అవినీతి అక్రమాలు ఈ రాష్ట్రంలో బెంచ్ మార్కర్, కొలమానాలు ఏమైనా ఉన్నాయంటే పెడంతో ఇక పోల్చుకుంటే కిందకి రావాలి ప్రతి చోట. అట్లాంటి వాడు వచ్చి ఇక్కడ నీతులు చెప్పటం, వ్యవహారాలు చేయటం, ఎదటి వాళ్ళని విమర్శించడం. ఎన్నికల ముందు కౌంటర్లు పెట్టి అమ్మాడండి బూడిద, అందరికీ తెలుసు. అక్కడున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ మీద SC ST కేసు పెట్టించి లోపల పెట్టించడానికి ట్రై చేసినప్పుడు అమెరికాలో ఉన్నా. అక్కడి నుంచి నేను అప్పుడున్న కమిషనర్తో మాట్లాడి, కాంతిరాణ టాటా, మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళ మీద SC ST కేసులు పెట్టేంటండి. నిజమైన తప్పు చేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, కానీ తప్పుడు కేసులు SC ST కేసులు పెట్టేంటని చెప్పి నేను మాట్లాడి తీపిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశమే, ఏదో లారీలో వాళ్ళందరికీ తెలిసి జోగి రమేష్ ఏం చేశాడు. ఈరోజు నేను ఎక్కడున్నా, మీరు ఈ స్థానిక లారీలు ఉన్నాయి కదండి, అవి 350 400 ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ లారీ అసోసియేషన్ వాళ్ళని కలవండి. ఇక్కడ కృష్ణప్రసాద్ గారు గడిచిన 6.5 సంవత్సరాల్లో ఇక్కడ లారీలు నింపికెళ్ళి ఏ ఇటుక బట్టీలకు కానీ ఇంకోళ్ళకి కానీ అమ్మారా? ఒకటే. మా కోటేశ్వరరావు అమ్మింది మేఘాకి నవయుగాకి హైవే మన వెస్ట్ బైపాస్ జరిగింది చూసారా, దానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా పనిచేశాడు. 3 చేశారు, వాళ్ళలో తను ఒకడు. మా వాళ్ళు లేకపోతే వాళ్ళే చేసుకునేవాళ్ళు. అదంతా అందరికి తలా కొంత వర్క్ వచ్చింది, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకున్నారు. నేను ఇక్కడ అండర్లైన్ అడుగుతుంది ఏంటంటే, మేఘా నవయుగ ₹1 యాష్కేమో మా వాడు ఛార్జ్ చేశారు. అది నేషనల్ హైవే బిడ్డింగ్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందండి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు అంటే, ఇప్పుడు కరెక్ట్గా బిగినింగ్లో ఉందనుకోండి, ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. పోను పోయేది 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు లోపలికి రోడ్డు వెళ్ళిపోతుంటుంది కదా, అట్లా కిలోమీటర్ కింద ఉంటుంది. తప్పించి ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను స్వశక్తితో ఎదిగినవాడిని, ఎదిగేవాడిని, ఎవరి మీద ఆధారపడి బతకలేదు. నా చెయ్యి ఎప్పుడు పైన ఉంది, ఎప్పుడు కిందకు రాదు. నేను ఇప్పుడే వెళ్ళి నాకు ఆత్మవిశ్వాసం ఉంది, నా వ్యాపారాలు నేను చేసుకోగలను, నేను మళ్ళీ పురోభివృద్ధి సాధించగలను, పైకి ఎదగగలను. నాకేమి ఇప్పుడు వచ్చిన నష్టం లేదు, నాకు కష్టం లేదు. ఈ ఎన్నికలన్నీ ఏది ఫేస్ చేసినా నా స్వశక్తితో, నా సొంత డబ్బుతో నేను కష్టపడే నేను ప్రతి ఎన్నిక నేను ఎన్నికాను. చింతలపూడి ఎత్తిపోతల పథకం అది స్టార్ట్ అయితే మీ నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతుంది. అది ఎక్కడి వరకు వచ్చిందండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులండి. ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మధ్య చాలా తేడా మీరు గమనించవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా, సంస్కరణలే లక్ష్యంగా ముందుకు ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఈ ప్రజలు ఆయన యొక్క విధానాన్ని గమనించలేపారు కదా. 2004లో కనుక ఉచిత విద్యుత్తు పెట్టుండకపోతే ఈరోజు మన రాష్ట్రంలో యూనిట్ కాస్ట్ నేను అనుకోవటం ₹2 ఉండేది. భారతదేశంలో అత్యల్పమైన కాస్ట్లో అసలు మనకి ఎప్పటికీ దొరికేది. కానీ ఒక పక్క ఆ విధానాలు అవలంబించుకుంటా సంస్కరణలు ఎవరు గుర్తించని స్థితిలో ఇక ఆయన కూడా ఈ ఉచితాలని చెప్పాల్సి వచ్చింది, ప్రకటించాల్సి వచ్చింది. ఆ ప్రకారం ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఒక్క తల్లికి 100 వేస్తే 10,000 కోట్లు, ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్లో 2,700 కోట్లు. ఈ రకంగా ఆటో డ్రైవర్లకి ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణాలు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఓ పక్క కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఆదాయాన్ని పెంచాలి, కాలక్రమేణా కానీ చేయలేరు. కాబట్టి ఈ ప్రాజెక్టులు చేయాలంటే కొంత డబ్బు అవసరం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అది ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో చింతలపూడి ప్రాజెక్టు ఉంది. దానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే 19కి ముందు దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. అప్పుడు
ఒక 1500-2000 కోట్లు ఎంతో సుమారుగా అయితే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పడేసాడు కదా పూర్తిగా. ఇప్పుడు అది కాస్ట్ ఎగబాకి మళ్ళీ 5000 కోట్లు అయి కూర్చుంది. అది ఇప్పుడున్న పరిస్థితి. ఈ మనం కొత్తగా వాళ్ళకి నేర్పాల్సిన పని లేదు, ఒకరికి చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఇప్పుడే 1వ తారీఖు జీతాలు, పథకాలు, ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇన్సెంటివ్స్ ఇచ్చి పరిశ్రమలో ప్రోత్సహించడం దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు కుదిరిపడతా ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల, భగవంతుడి ఆశీస్సులతో, వాళ్ళ తండ్రి కొడుకులు నిద్రపోకుండా చేస్తున్న పని వల్ల కొత్త పరిశ్రమలు వచ్చి రాష్ట్రానికి త్వరగా ఆదాయం పెరిగితే ఎన్ని పూర్తయి మళ్ళీ మనం ఘాటన పడతాం. ఎన్నికలకు ఒక ప్రభుత్వం మారతా పోతే జరిగే అవస్థ ఇది. కాబట్టి 2029 కూడా భగవంతుడి దయ వల్ల సాఫీగా సాగిపోయి కూటమి కొనసాగితే నాకు తెలిసి ఇక ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఏ సమస్య ఉండదు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా భారతదేశంలో మళ్ళీ పాత స్థానానికి వెళ్ళి సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటుందని నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. మీ ప్రియ మిత్రుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు టచ్లో ఉంటున్నారా మీతో? పెద్దగా టచ్ లేదండి. ప్రియమిత్రుడు కాదు, మీరు కొంచెం వెటకారంగా అడిగారు, ఎంగిగా అడిగారు నాకు తెలియదు. మేమిద్దరం చిరకాల ప్రత్యర్థులం. గతం మమ్మల్ని రాజకీయం విడదీసింది. అంటే మాకేం గట్టు తగాదలు, ఆస్తి తగాదలు లేకపోతే అట్లేం లేవు. రాజకీయమే మమ్మల్ని విడదీసింది. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ అయిపోయాం. సరే చివరికి వచ్చి సంగమం కలిసినట్టు ఇద్దరం ఒక పార్టీలోకి కలవాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మీ నాయకుడి చరిత్ర రాయలసీమలో ఫ్యాక్షనిస్టులను కలిపిన, కుటుంబాలను కలిపిన చరిత్ర. మీకు ఆ ఫ్యాక్షన్ గొడవ ఇంకోటి ఏం లేదు వాస్తవానికి, చెరొక పార్టీయే తప్ప. అంటే నేను ఈ పార్టీలోకి రావటం, ఆయన గతంలో పోటీ చేసిన చోట నుంచే నేను ఇప్పుడు మళ్ళీ 2వ పర్యాయం గెలవటం, కొద్దిగా పరిస్థితులు ఇది ఉన్నాయి. ఆయన ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్లో గెలిస్తే నేను ఆయన్ని నమస్కారం చెప్పి పలకరిస్తాను, నా నమస్తే అని చెప్తాను. ఇటీవల ఆయన కుమారుడి వివాహం జరిగింది. ఆ పెళ్ళికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ పెళ్ళికి నేను వెళ్ళాను. ఎంగేజ్మెంట్కి పిలిచారు, ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. పెళ్ళికి పిలిచాను, పెళ్ళికి వెళ్ళాను. ఎక్కడైనా తటస్థపడితే ఇప్పుడు కడపలో మీటింగ్ జరిగింది, అక్కడ వేదిక మీద గెలిచారు, పలకరించాను. కర్నూలులో జరిగింది, అక్కడ కనిపించారు, పలకరించారు. మేమిద్దరం తారసపడిన దగ్గర అయితే నేను పలకరిస్తాను. మీరు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినప్పుడు మీతో పాటు మీ వ్యక్తిగత అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కూడా, ఆ క్యాడర్ కూడా మీతో పాటు పోటెత్తింది టీడీపీలోకి. ఆ కొత్త నీరు, ఈ పాత నీరు కలిసి సవ్యంగానే సాగుతుంది. ఏదన్నా చిటపట్లు సమస్యలు ఏమైనా ఉన్నాయి? సమస్యలు చాలా ఉన్నాయండి. ముందు నేను వచ్చేటప్పుడే వైసీపీలో నాతో పాటు వచ్చే క్యాడర్ అందరికీ చెప్పాను, మనం అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళని గౌరవించి వాళ్ళు ఫస్ట్, మీరు నెక్స్ట్, దానికి ఇష్టపడితే నాతో పాటు రండి అని చెప్పా. దానికి ఇష్టపడ్డ వాళ్ళే వచ్చారు. వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోయినా తొలి ప్రాధాన్యత తెలుగుదేశం కూటమి ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నా. వీళ్ళకి అభద్రతా వాతావరణం. వాళ్ళేమో ఎమ్మెల్యే గారు అంతా మేము ఆయన్ని నమ్మి ఆయన వెనక వచ్చిన ఆ పార్టీని వదిలేసి మమ్మల్ని ఆయన ఫస్ట్ వాళ్ళనే అడిగి, వాళ్ళనే మాట్లాడి, వాళ్ళు సరే అంటేనే చేస్తున్నారు, మాకు చేయట్లేదని వీళ్ళలో కొంతమంది గొడవకు దిగుతూ ఉన్నారు. ఆ రకంగా ఇటీవల ఒక నాయకుడు వెళ్ళిపోయి వైసీపీలో మళ్ళీ తిరిగి చేరటం కూడా జరిగింది. ఇది నాతో పాటు వచ్చిన వ్యక్తి అనమాట. ఇంకా కొంతమంది ఆ జరిగే పరిస్థితి. ఎందుకంటే నేను ఫస్టే క్లియర్గా చెప్పాను, మనం ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి మనోభావాలు దెబ్బతిరగకుండా మనం జాగ్రత్తగా పనిచేయాలి. మీరు నన్ను అభిమానించి నా మీద గౌరవంతో వస్తున్నారు కాబట్టి మీరు నా వెనక ఉండాల్సింది తప్పి నా ముందుకు వచ్చి వాళ్ళకంటే మేము ముందు వరుసలో కూర్చుంటాం అంటే సాధ్యపడదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్నారు, ఆ జెండాలు మోసున్నారు, నన్ను గెలిపించడం కోసం కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తా, మంచి చెడులో అభివృద్ధిలో భాగస్వాములు అయి ముందుకు పోవాలని చెప్పి అట్లా అయినోళ్ళు అవుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యే గారు మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి కొద్దిగా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ సర్దటానికి ఈ సంవత్సరంన్నర బట్టి నేను చెయ్యని ప్రయత్నం లేదు, ప్రతిరోజు చేస్తూ ఉన్న ప్రయత్నమే. కానీ చేసి ఒక దిశ తర్వాత విసిగి వేసారి నాకు కొంత మానసికంగా కూడా చాలా ఇబ్బందికరమైనంతటి ఒత్తిడి ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇటుపక్క కూటమి 3 పార్టీలు, వీళ్ళ మధ్య ఇబ్బంది లేకుండా చూడాలి, నాతో పాటు వచ్చిన 4వ వాళ్ళని వాళ్ళతో కలిపి సమన్వయం చేసి చేర్పించాలి. ఈ ఆధిపత్య పోరాటాలు, గొడవలు, ఒత్తిడి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో చోట్ల ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 175 నియోజకవర్గాల్లో ఆయన వీటిని సరిదిద్దుకుంటా, అభివృద్ధిని ముందుకు నడిపిస్తా, నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నేను పక్క పార్టీ నుంచి బయటకు వస్తే
నన్ను గౌరవించి ఆయన నాకు టికెట్ ఇచ్చి ఈ రోజున రెండో పర్యాయం శాసనసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన వారికి ఇంత చిన్న కష్టం జరిగేటట్టు నా నియోజకవర్గం గురించి నా చర్యల కోసం ఆయన ఒక్క 10 నిమిషాల సమయం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, తల తిప్పి పరిస్థితి కల్పించడం మేము తప్పు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను చాలా ఎంత జాగ్రత్తగా అంటే సున్నితంగా డీల్ చేస్తున్నారు. అసలు ఇక దానికోసం నేను నా వ్యక్తిత్వాన్ని చాలా చంపుకొని నా సహనంగా నిస్సహాయంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆగిపోయి ఎట్టొకట పరిష్కరించి గొడవ ఏమాత్రం చిన్న సమస్య కూడా రాకుండా. కానీ కొంతమంది గొడవలు పెట్టాలని, సమస్యలు సృష్టించాలని ఇది పార్టీలో ఉన్న కొద్దిమంది, అతి కొద్దిమంది, 4-5 వెనకటి నుంచి మేము సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళే గొప్పవాళ్ళలాగా మేధావుల్లాగా చికాకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాటిని ఏం చేద్దాం, మనకి తప్పదు కదా. జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి కుల పాలిటిక్స్పై విస్పష్టంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? అసలు సోషల్ డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షి పేపర్లో వచ్చే కథనాలు చదివితే జుగుప్సాకరంగా, అసలు అసహ్యకరమైన రీతిలో అన్ని విలువలు దిగజారిపోయి అసలు మనం చెప్పనలో కానీ స్థాయికి వచ్చేసినాయి. అసలే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా గందరగోళంలో ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయన చేస్తున్న చర్యలు పోకళ్ళ వల్ల రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా నైతికపరమైనటువంటి ఇబ్బందులు జరిగేటట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో కలిసి ఉంటారు కొద్ది దశాబ్దాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, వాళ్ళిద్దరి మధ్య తగు వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటే దాన్ని కులాల కింద చిత్రీకరించడం, లేదా మతాల కింద చిత్రీకరించడం, ఏ సందర్భం ఏ సమయం వస్తే దాన్ని ఎట్లా వాడి దాన్ని పెద్దది చేద్దామనే ప్రయత్నం చేయటం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ వస్తా యాక్సిడెంటే చనిపోయాడండి. అదృష్టవశాత్తు, ఎవరు అదృష్టవశాత్తు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీది కాదు అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టవశాత్తు ఆ విజువల్స్ అన్నీ దొరికినాయి. కాబట్టి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి కుంపటి చేయకుండా ఆగాడు. ఎందుకంటే ఆ రోజు తుని సంఘటన ఎట్లా గందరగోళం చేసి పెట్టి రాష్ట్రాన్ని అట్టడికిచ్చి ఈ కాడికి తీసుకెళ్లారో ఆ సంఘటన కూడా అట్లా చేసేవాళ్ళు. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఆయన తీసుకోవటం, జారి పట్టాలు 10 చోట్ల, స్పృహ లేకుండా పడి ఉండటం, ఇన్ని చూసిన తర్వాత ప్రజలు అయ్యో ఆ రకమైనటువంటి ఎవిడెన్సెస్ మీకు ఎన్నిసార్లు దొరుకుతాయి అంటే లేనప్పుడు ఇక రెచ్చగొట్టేట్టేగా. ఇప్పుడు మొన్న ఆ ప్రకాశం జిల్లాలోనో నెల్లూరు జిల్లాలోనో ఎక్కడో కందుకూరు ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాలు చేశారు, వ్యవహారాలు చేశారు. ఎక్కడో వాళ్ళకి చివరికి గొడవలు వచ్చినాయి. ఒకడో పనికిమాలినోడు పాప ఇంకో వ్యక్తిని అనవసరంగా చేసి చంపాడు. అక్కడ కులాలను రెచ్చగొట్టి ఇట్లా అతనికి ఈ అవకాశం. ఆ విషయంలో సార్ 2వ తారీఖు హత్య జరిగితే అదే రోజు తండ్రి, ఆ హత్య చేసిన కొడుకు తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాక్సిడెంట్ డ్రామా ఆడితే కాదు ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి పోలీసు విషయంలో 3వ తారీఖు ఆయన జైలుకి పంపించారు. 16వ తారీఖు ఇది కులహత్య అని చెప్పేసి మొదలేశారు. అప్పటికి నిందితులు జైల్లో ఉన్నారు. నిందితులను తప్పించడం కోసం మీ ప్రభుత్వం నిందితుల తరపున చేస్తుందని చెప్పి అలరం మొదలెట్టారు. ఇట్లా ఇది ఇతగాడు ఏది అవకాశం దొరికినా ఒక నిర్దిష్టమైన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది కదండి. ఆ విధానంలో రాజకీయాన్ని ముందుకు నడపట్ల ప్రతిదీ కూడా విద్వేషపూరితంగానే ప్రజలను రెచ్చగొట్టి కాలం వెళ్ళదీయాలని, లేకపోతే దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నమే తప్పితే అతని విధానాలు, అతను గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ఒకవేళ తప్పిదాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని, లేకపోతే ఈ ప్రభుత్వం చేసే పనులు తప్పిదాలు ఉంటే కనుక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించి తద్వారా ప్రజల్లో మన్ననలు పొంది గెలుద్దాం. ఏం లేవు, ఎంతకాడికి కులాలు రెచ్చగొడదాం, ఏదో రకంగా నేను మళ్ళీ గెలుద్దాం, ఇదే దూరంలో ఉన్నాడు. మా ప్రభుత్వం అధికారులకు రాని నేను ఏదో పీకుతానంటున్నాడండి. మరి ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి నువ్వేదో చేస్తావు అనుకుంటే మరి ఈ ప్రభుత్వం ఇప్పుడే ఏం చేయొచ్చు కదండి, ఏదో ఒకటి నీ కేటర్ని అంతా అనగదొక్కొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు తొలి సమావేశంలో ద్వితీయ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చెప్పింది ఒకటే, మీరు చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా నా గుమ్మం దొక్కే పని లేదు, నా దగ్గరకు వచ్చే పని లేదు, మీరు కట్టు చెడిపోవటమే, నేను ఇంత కూడా ఉపేక్షించని చెప్పి ఖరాఖండిగా చెప్పారండి. ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళటం, ఎక్కడో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఏ సంఘటన జరిగినా మొట్టికాయలు పడేది ఎమ్మెల్యేలకే.
చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రిక్ట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పిలిచి చెప్పాడు 3 సార్లు, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, పవన్ కళ్యాణ్ని తిట్టావు, నేను నిన్ను ఎందుకు ఓన్ చేసుకోవాలి అట్ట చెప్పిన వ్యక్తి ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కాబట్టి జోగి గెలిపిస్తాడు, తిడుతున్నాడు కాబట్టి, జోగి తిట్టాడు కాబట్టి మంత్రి ఇచ్చాడంటారు. జోగి తిట్టాడు కాదు, జోగి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి మంత్రి పదవి ఇచ్చాడు. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ పిచ్చోళ్ళు అర్థం చేసుకోవట్లా, వీళ్ళని టోటల్ సర్వభ్రష్టత్వం పట్టిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటున్నారు. వాళ్ళని ఏ పార్టీ తీసుకోదు, సర్వభ్రష్టత్వం పట్టించడం ఆయన లక్ష్యం. అప్పుడు వాళ్ళు చచ్చిన ఆయన దగ్గర పడి ఉంటారు. ఇక ఏ పార్టీ కానీ వాళ్ళని ఏ వ్యక్తులు సమాజంలో దగ్గర చేరనీరు. ఈరోజు నేను మీకు చెప్తున్నానండి, ఈ ప్రేక్షకులు కూడా చూడండి, అతను ఎన్టీవీలో మాట్లాడిని, టీవీ 9లో మాట్లాడిని, యూట్యూబ్లో వీడియోలు షార్ట్స్ ఉన్నాయండి. దాంట్లో నేను ఇప్పుడు వస్తానే చాలా ఆ కామెంట్స్ చదువుతూ వచ్చాను. అతని వైఫ్ ఏదో మాట్లాడుతున్నాయి అయ్యి పెట్టి 100 కామెంట్లు ఉంటే 95 కామెంట్లు అతన్ని పిచ్చి తిట్లు తిడతా పెట్టిన కామెంట్లే. అతను కనుక అసలు ఆ కామెంట్లు చూస్తే అతను మాట్లాడిన విధానం, అతను మాట్లాడిన వాటి మీద ప్రజల అభిప్రాయం ఏంటన్నది అర్థమవుతుంది. చూడండి అసలు ఎంత ప్రతి దీని మీద ప్రజలు అన్నీ చూసి చూడనట్టు పోతూ ఉంటారండి, కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అంత పూర్తిగా వీళ్ళ వెధవల్ని ఎంకరేజ్ చేస్తారని కూడా మనం అనుకోవద్దు. కొన్ని పరిస్థితుల్లో డెమోక్రసీలో ఉన్న బ్యూటీ, డెమోక్రసీలో ఉన్న బ్యాడు రెండు ఇయే. బ్యూటీ ఏంటంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయ్యి పరితపిస్తూ ఉన్న విధానం చూస్తున్నాం. ఇంకో రెండో పక్కేమో జోగి రమేష్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రెచ్చగొట్టి గెలిచి రెండో పక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేయడాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి మళ్ళీ ప్రజలే వీటికన్నిటికీ ముగింపుకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ. ఈ రాష్ట్రానికి 2029 ఎన్నికలే నా దృష్టిలో చివరి పరిష్కారం. ఇంకొకసారి ఇదే పరిస్థితులు కనుక కూటమి గెలిస్తే అవతలకి అరాచకవాదులు ఉండరని నేను అనుకుంటున్నాను. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాలు, కుల కుంపట్లలో చలి కాచుకుందాము అని ఏదైతే దుష్టశక్తుల పన్నాగాన్ని గ్రహించి ప్రజలు ఆ వికృత కుట్రలో భాగస్వామ్యం కాకుండా తెలివిగా మేల్కొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని ఈ వికృత రాజకీయానికి పణంగా పెట్టకుండా ప్రజలు మేల్కొని ఉండాలి అనేది మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారి సందేశం. మీరు ఫాస్టింగ్లో ఉండి కూడా ఈ సందర్భంగా మేము అడగంగానే మీరు విజిల్ ప్రేక్షకుల కోసం వచ్చి ఇంత సమయం కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.